సంకీర్తన స్తుతియు మహిమా ఘనత నీకేనయ్యా స్తుతియు మహిమా ఘనత నీకేనయ్యా స్తుతియు మహిమా. అందరం ఆర్భాటముతో దేవుని ఆత్మను కనిపెడుతూ దేవుని ఆత్మలో పరవశించే సమయము స్తుతియు మహిమా ఘనత నీకేనయ్యా స్తుతియు సంతోషముగా దేవుని ఆత్మ కొరకు ప్రతి ఒక్కరు కనిపెడుతుండగా అభిషేకం మహిమా ఘనత నీకేనయ్యా స్తుతియు మహిమా ఘనత నీకేనయ్యా స్తుతియు మహిమా నీకేనయ్యా స్తుతియు ప్రతి బలహీనతలో ప్రతి కృంగుదలలో నేను ధైర్యపరిచేవాడు మనుషులు కాదు, లోకంలో ఉన్న ఏ వస్తువు కాదు, నీలో ఉన్న అభిషేకం, నీ ఆత్మను నూతన పరిచే అభిషేకం, ఆ అభిషేకర మందల మధుర భవిష్యతల రందల వల్ల ఇక్కల మందల భవిష్యతల భక్తుల నీలో ఉన్న ఆత్మను బలపరచగలిది పరిశుద్ధ ఆత్మే. ఇక ఏ ఆత్మ నేను బలపరచు, ఆత్మకు హృదయంలో చోటు ఇవ్వగలిగింది, నూతన పరచడానికి అని సిద్ధముగా ఉన్నాడు. ఉపవాస పండుగల క్రొత్త సంవత్సరంలో తీర్మానం చేసి పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో ఈ మహిమగల ఉపవాస పండుగలలో మాట్లాడని ఇష్టపడుతున్నాడు. వినటాన్ని సిద్ధంగా ఉన్నా ఉంటే నీతోనే మాట్లాడబోతున్నాడు ఆయన. ఒక నూతనమైన మనస్సాక్షి నాకు ఇవ్వండి అయ్యా. ఆగిపోయిన ప్రతి దీవెన తిరిగి పొందుకునే అభిషేకాన్ని మీరు నాకు ఇచ్చారు. ఇప్పుడు ఈ వాక్కు ద్వారా కొండతో మాట్లాడండి అయ్యా. ఒక మాట తీర్మానం చేసి ఇక్కడున్న సమస్తాన్ని విడిపించి దీవెనలతో నింపి నడిపించబోతున్నాడు. ఇక్కడ నుంచి ఆశీర్వాదకరముగా మంచి తీర్మానం చేసి అందరూ అలాగే దేవుని సన్నిధిలో మోకరిస్తాం. జరిగినటువంటి ఆరాధన బట్టి అలాగే దేవుడు మనతో మాట్లాడినట్లుగా మంచిర్యాలలో సేవ చేస్తున్న సహోదరుడు జోసెఫ్ పాస్టర్ ప్రార్థన చేస్తారు. వాక్యం కొరకు, జరిగిన ఆరాధన కొరకు.
మహాగణుడా, మహోన్నతుడా, నీకు వందనాలు. ఎన్ని దినాలు ప్రేమించి ఇంతవరకు మహిమకరంగా నడిపించారు. ఇకపై కూడా మహిమకరంగా నడిపించేవాడవు నీవే. ఈ సమయంలో ప్రభువా, మీరు మాట్లాడబోతున్నారు. వినగలిగిన హృదయం, గ్రహించే మనసు మాకు అనుగ్రహించండి. నీ దైవజనుని అభిషేకించి ఉన్నతమైన వాక్కు చేత నింపండి. ఈ కడవరి దినములో మీ చిత్తమును, మీ ప్రకటనను, అయ్యా, నీ ప్రత్యక్షతను సంఘానికి అందించండి. ఇది మీ సమయం, మీరు మహిమ పొందే సమయం. మీ చిత్తం సంపూర్ణంగా నెరవేర్చి మీరు అక్కడికి సంపూర్ణంగా సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ చక్కగా కూర్చోండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సంతోషంగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ రోజున దేవుని యొక్క మాటల్ని మనకు అందించడానికి వినుకొండ అనే ప్రాంతంలో ఘనమైనటువంటి దేవుని పరిచర్యను జరిగిస్తున్నటువంటి అభిషిక్తులు, గనులు, దేవుని యొక్క దాసులు పాస్టర్ జాన్ పీటర్ అయ్యగారు మన మధ్యలోనికి విచ్చేసి ఉన్నారు. ఈ సమయంలో ప్రేమపూర్వకంగా వారిని ముందుకు ఆహ్వానిస్తూ ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని దైవజనులకు నేను అప్పగిస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడునుగాక. దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. ముందుగా నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు, పరిశుద్ధులు, ఆత్మీయులు అయినటువంటి ఆత్మీయ తల్లి మేరక గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సేవకులు, సిస్టర్స్ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే పాస్టర్స్, బ్రదర్స్ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తాను. దేవునికి స్తోత్రం. చెప్పాలని గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అందుకో మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా. అంతేనా? మరొకసారి గట్టిగా. ఏమి ఇటే బాగా వినిపిస్తుంది, ఇటు వినిపించట్లేదు. ఇంటి దగ్గర అయితే మీ గొంతులు పెద్దగా ఉంటాయి, వాళ్ళ ఇంటి దగ్గర పెద్దగా ఉండు, ఇక్కడే పెద్దగా ఉంది. ఒకసారి అందరూ సంతోషంగా చప్పట్లు కొట్టండి. ఆమేన్, హల్లెలూయా. మంచిది, చాలా సంతోషం. దేవుని కృపను బట్టి నేను పాటలు రాస్తాను, పాటలు పాడతాను. 61 పాటలు రాశాను. వాటన్నిటి కూడా చక్కగా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మ్యూజిక్ కంపోజింగ్ చేయడం జరిగింది. యూట్యూబ్లో ఆడియో సాంగ్స్, వీడియో సాంగ్స్ మా పాటలు ఉన్నాయి. జయధ్వని, JAYADH WANI జయధ్వని అని టైప్ చేసి సెర్చ్ చేస్తే మా పాటలు, వీడియో సాంగ్స్, ఆడియో సాంగ్స్, అలాగే మెసేజెస్ మీకు లభిస్తాయి. విని చూసి ఆత్మీయ మేలులు పొందవలసినదిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఈ సందర్భంలో నేను కూడా ఒక పాట పాడాలనుకుంటున్నారు. పాడమంటారు, వద్దంటారా? ఏదో ఇద్దరు ముగ్గురు చెప్పారు. మంచిది. ఎప్పుడన్నా నన్ను చూసారా మీరు? చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి. మీకు చాలా జ్ఞాపశక్తి తక్కువ అనుకుంటా. 22లో నేను వచ్చాను. గొప్ప చేయి మొదలు పెట్టేది నన్ను ఈవినింగ్ టైంలో చెప్పే, కరోనా టైంలో వాక్యం. సరే, ఏదేమైనా ఇప్పుడు ఒక పాట మన కొత్త సంవత్సరం రిలీజ్ చేసినటువంటి పాట పాడతాను. నాతో రెండోసారి పాడేటప్పుడు నాతో కలిసి పాడుతూ
దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. మహోపకారుడా మహరణి మమతల మహారాజా, మహోపకారుడా మారని మమతల మహారాజా, నీవు చేసిన మేలులకై కృతజ్ఞతతో కొనియాడెదను. నీవు చూపిన ఆదరణకై అలయక ఆరాధింతును. యేసయ్యా యేసయ్యా దయా సాగరా, యేసయ్యా యేసయ్యా కృపాధారమా, యేసయ్యా యేసయ్యా దయా సాగరా, యేసయ్యా యేసయ్యా కృపాధారమా. మహోపకారుడా మారని మమతల మహారాజా, మహోపకారుడా మారని మమతల మహారాజా. గట్టిగా చెప్పకూడదు. నా శోధనలో నే కన్నీరు విడువగా, నీ మార్గములో నా కాలు జారనీయక, నా శోధనలో నే కన్నీరు విడువగా, నీ మార్గములో నా కాలు జారనీయక, నీ ముఖమును నాకు తాచక, నీ కోపము నాపై చూపక, నీ ముఖమును నాకు దాచగా, నీ కోపము నాపై చూపక, నడిపితివి బహువింతగా నా యేసయ్యా, నిండినది నా నోరంతా స్తోత్రాలతో. నడిపితివి బహువింతగా నా యేసయ్యా, నిండినది నా నోరంతా స్తోత్రాలతో. మహోపకారుడా మారని మమతల మహారాజా, మహోపకారుడా మారని మమతల మహారాజా. గట్టిగా చెప్పండి కొడుతూ కూడా పౌనంగా ఉండక దేవుని సన్నిధిలో గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరిచే సమయం ఇది. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం, గ్లోరీ. అందరూ సంతోషంగా చప్పట్లు కొట్టు. నా నిందలలో నాకు కోపము రేగగా, నీ కృప నాకు కొంతైనా దూరము చేయక,
నా నిందలలో నాకు కోపము రేగగా నీ కృప నాకు కొంతైనా దూరము చేయక నీ కౌగిలిని నే జారక నీ కవిలలో నన్ను చెరపక నీ కౌగిలిని నే జారక నీ కవిలలో నన్ను చెరపక కాచితివి కను పాపల నా యేసయ్యా నిలిచెదను నీ సేవలో సహనముతో కాచితివి కను పాపల నా యేసయ్యా నిలిచెదను నీ సేవలో సహనముతో మహోపకారుడా మారని మమతల మహారాజా మహోపకారుడా మారని మమతల మహారాజా గట్టిగా చప్పట్లు కొడుతూ ఆమె హుషారుగా లేరు మీరు ఎందుకో డల్గా ఉన్నారు హుషారుగా లేరు అందరూ చప్పట్లు కొట్టారు సంతోషం ఆమె స్తోత్రం హల్లెలూయా Glory. Amen, amen. నా పోరాటములో ధైర్యమే చెదరగా నా భుజమును తట్టి భయమును దలియక నా పోరాటములో ధైర్యమే చెదరగా నా భుజమును తట్టి భయమును దలియక పరక్రమశాలివై నిలువగా జయధ్వనులతో నన్ను నడుపగా పరక్రమశాలివై నిలువగా జయధ్వనులతో నన్ను నడుపగా నిలిపితివి సియోను కొరకు నా యేసయ్యా సాగెదను శూరునిగా శౌర్యముతో నిలిపితివి సియోను కొండగా నా యేసయ్యా సాగెదను శూరునిగా శౌర్యముతో మహోపకారుడా మారని మమతల మహారాజా మహోపకారుడా మారని మమతల మహారాజా నీవు చేసిన మేలులకై కృతజ్ఞతతో కొనియాడెదను నీవు చూపిన ఆదరణకై అలయక ఆరాధింతును యేసయ్యా యేసయ్యా దయా సాగరా యేసయ్యా యేసయ్యా కృపాధరమా యేసయ్యా యేసయ్యా దయా సాగరా యేసయ్యా యేసయ్యా కృపాధరమా యేసయ్యా యేసయ్యా దయా సాగరా యేసయ్యా యేసయ్యా కృపాధరమా ఆమేన్ హల్లెలూయా చెప్పాలి గట్టిగా హల్లెలూయా ఈ సందర్భంలో ఒక వాక్య భాగాన్ని చదువుకొని కొద్ది మాటలు ధ్యానించుకొని ఇక్కడ నుండి ఆశీర్వాదకరముగా వెళదాము
తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనిక పట్టణంలో ఉన్న సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము చదవగలిగిన వారు చదివి ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. దేవునికి స్తోత్రం. అందరూ ఆమేన్ చెప్పండి. అందరూ చెప్పాలి ఆమేన్. ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే వాక్య భాగములో మీకు తెల్లగా అర్థమైంది అని అనుకుంటున్నా. ఏంటంటే ఒకరోజు యేసయ్య మధ్యాకాశానికి వస్తాడు. మనందరము ఈ మట్టి శరీరము మహిమా శరీరాన్ని ధరించుకొని ఎత్తబడి మధ్యాకాశములో యేసయ్య ఎదుట నిలబడతాం. అందరూ ఆమేన్ చెప్పండి ఆమేన్. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుని యొక్క నిరీక్షణ. ఈ నిరీక్షణ లేనటువంటి క్రైస్తవునికి తన భక్తి జీవితము వ్యర్థము. ఈ నిరీక్షణ లేనప్పుడు వేస్ట్. ప్రతి క్రైస్తవుడికి ఉండవలసిన నిరీక్షణ ఇది. అయితే ఎప్పుడైతే మనము ఎత్తబడి మధ్యాకాశానికి వెళ్ళిపోతామో ఇక మందిరాలతో పని లేదు, పాటలతో పని లేదు, వాయిద్యాలతో పని లేదు, విజిటింగులు లేవు, ఇక కోటాలు ఉండవు, ఇక పరిచర్యకు సంబంధించిన ఏమీ ఉండవు, అన్నీ ముగించబడతాయి. ఎత్తబడేంత వరకే ఇవన్నీ. అయితే ఎత్తబడాలి అనేది మన ప్రగాఢ వాంఛై ఉండాలి. అందరూ చెప్పండి ఆమేన్. ఎందుకో డల్లుగా ఉన్నారు? అందరూ చెప్పాలి ఆమేన్. ఎత్తబడాలి. ఈ గొప్ప నిరీక్షణ మనము కలిగి ఉండాలి. దీని కొరకే రాత్రింబవులు కష్టపడుతూ ఉన్నాము. దీన్ని కలిగి ఉన్నాం. అయితే చాలామంది ఏంటంటే మా సంఘమే ఎత్తబడుతుంది, మా సంఘమే ఎత్తబడుతుంది అని చెప్పుకుంటూ ఉంటారు. సహజం, మనం కూడా అలాగే చెప్పుకుంటూ ఉంటాం కదా, సహజం. అది మనం చెప్పుకోవటం, ఎవరు చెప్పటం కాదు. కానీ ఎవరు ఎత్తబడతారు అనేది పరిశుద్ధాత్మ దేవుడు తేటగా బైబిల్లో రాయించి పెట్టాడు. ఎవరు ఎత్తబడతారు అనే విషయాన్ని ఈరోజు చాలా క్లుప్తముగా కొద్ది మాటలు మనము ధ్యానించుకుందాము. ముందుగా చదవండి మత్తయి సువార్త 24వ అధ్యాయము 40వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 40వ వచనం. చదవగలిగిన వారు చదివి సహాయం చేయండి. ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు. చాలు. మళ్ళీ చదవండి అమ్మా. మత్తయి సువార్త 24వ అధ్యాయం 40వ వచనం. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. చాలు. తలపైకెత్తిన వైపు చూస్తూ నా మాటలు గమనించండి. యేసయ్య మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అనే విషయాన్ని దేవుడు చెప్పాడు. ఎవరు ఎత్తబడతారు, ఎవరు విడిచిపెట్టబడతారు అనే విషయాన్ని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ పొలములో ఇద్దరు పని చేస్తూ ఉంటారంట. ఒకరు ఎత్తబడతారంట, ఒకరు విడిచిపెట్టబడతారంట. పొలము అనగా ఇక్కడ సంఘమునకు సాదృశ్యంగా ఉన్నది. సంఘములో ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారంట. అంటే దాని అర్థం ఏంటి? సగం ఎత్తబడతారు, అదే కదా దాని అర్థం. మరి ఉందే ఇద్దరులో ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారంట. ఎవరు చెప్పారు ఈ మాట? నా పేరు పాస్టర్ జాన్ పీటర్. నేను చెప్పానా? ఎవరు చెప్పారు? యేసయ్య చెప్పాడు. ఇద్దరే ఉన్నారు, సగం ఎత్తబడ్డారు, సగం విడిచిపెట్టబడ్డారు. జాగ్రత్త గమనించాలి. గ్లోరియస్ మినిస్ట్రీసే కాదు మాది జైద్వని మినిస్ట్రీసే కాదు, హోసనా మినిస్ట్రీసే కాదు, ఇట్ మే బి ఎనీథింగ్. అది ఏ సంఘమైనా ప్రపంచంలో సంఘములో ఉన్న వాళ్ళందరూ ఎత్తబడరు. కొందరు ఎత్తబడతారు, కొందరు విడిచిపెట్టబడతారు. ఎత్తబడినటువంటి వాళ్ళందరినీ కలిపి క్రీస్తు శరీరం అనే సంఘము అంటారు, లేదా సార్వత్రిక సంఘము అంటారు.
అన్ని సంఘాలలో విడిచిపెట్టబడిన వారందరినీ కలిపి విడిచిపెట్టబడిన సంఘము అంటారు. మీకు నేను పెద్దగా చెప్పవలసిన అవసరం లేదు. విషయం ఏంటంటే మీరు మర్మాల బడిలో ఉన్నారు, మీకు బాగా వాక్య మర్మాలు బాగా తెలుసు. మీకు చెప్పే మాత్రపోడి కాదు నేను. నాకంటే ఘనులైన సేవకులు ఉన్నారు. వెనమెత్తసని కనిపించట్లేదు, నిరీక్షణ కనిపించట్లేదు. ఎక్కడున్నారు? ఉన్నారా? మంచిది మంచిది, చాలా సంతోషం. అవునా, వందనాలు, ప్రత్యేకమైన వందనాలు. అలాగే రమేష్ అన్న, కరుణాకర్ అన్న, వీళ్ళందరూ నాకంటే గనులే. నాకంటే వీళ్ళందరూ గనులైన సేవకులు. వాళ్ళకి తెలిసినంత వాక్యం కూడా నాకు తెలియదు. పెద్ద పెద్ద మర్మాలేమి రావు నాకు. మీకు తెలిసిన వాక్యాలే గుర్తు చేస్తాను, చూపిస్తా జస్ట్ వినాలి. మేరక గారు మా మందిరం ఓపెన్ చేశారు. చాలా ఆశ్చర్యకరంగా ఉంది సేవ, గొప్పగా ఉంది మా సేవ. ఇంచుమించుగా 2000 మంది సంఘం మాది. ఇంతే ఉండిద్ది మందిరం. మా మందిరం కూడా, మా మందిరం కూడా 200 అడుగులు పొడుగు, 70 అడుగులు వెడల్పు ఉండిద్ది. అసలు ముందు సురేష్ అయ్యి అడుగు పెట్టాడు, అక్కడి నుంచి నా సేవ అభివృద్ధి చెందింది. అయ్యి వచ్చాడు, తర్వాత అక్కొచ్చి రిబ్బన్ కటింగ్ చేశారు, సేవ ఆశీర్వదించబడింది. మొదటి ప్రసంగం మా కొత్త మందిరంలో వినయన్న మొదటి ప్రసంగం. తర్వాత జయరాజ్ అన్న కూడా 3వ రోజు ప్రసంగం చేశారు. పరిశుద్ధులు మా మందిరంలో అడుగు పెట్టారు. నిరీక్షణ కూడా మధ్యలో ఒకసారి వచ్చారు. ఇలా పరిశుద్ధులు మా మందిరంలో అడుగు పెట్టారు. మా సేవ చాలా ఆశ్చర్యకరంగా ఉంది, ఘనంగా ఉంది, గొప్పగా ఉంది. అయితే మీరు ఆత్మీయ జీవితంలో బాగా ఎదిగిన వాళ్ళు, సురేష్ అన్న వాక్యములు మిమ్మల్ని బాగా ఎదిగించాడు. ఇవన్నీ మీకు బాగా తెలుసు. అయినా మరొకసారి గుర్తు చేస్తున్నాను, ప్రతి సంఘములో కొందరు ఎత్తబడతారు, కొందరు విడిచిపెట్టబడతారు. ఎవరు విడిచిపెట్టబడతారు, ఎవరు ఎత్తబడతారు? పొలంలో ఇద్దరున్నారు, ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు విడిచిపెట్టబడ్డారంట. అయితే మనం గమనించినట్లయితే ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు దేవుడు మనకి. ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు నాటబడింది, మొక్క. 3 సంవత్సరాల తర్వాత యజమాని వెళ్ళి చూస్తే అంజూరపు చెట్టును చూశాడంట. అంజూరపు చెట్టును చూస్తే దానికి ఫలాలు ఏమీ లేవు, దాన్ని నరికేయమన్నాడు. అంజూరపు చెట్టును నరికేయమన్నాడు, ద్రాక్ష చెట్టును నరికేయమనలేదు. అంటే అర్థం ఏంటి? ద్రాక్ష చెట్టు ఫలిస్తుందని అర్థం, అంతే కదా. అంజూరపు చెట్టుని ద్రాక్ష చెట్టును చూస్తే ద్రాక్ష తీగలు ఫలిస్తున్నాయి కనుక దాన్ని నరికేయమని చెప్పలా. అంజూరపు చెట్టు ఉన్నదే అది ఫలించట్లేదు కనుక దాన్ని నరికేయమన్నాడు. చదవండి ఆ మాటలు. లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనం నుండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతుకుచున్నాను గాని ఏమీయూ దొరకలేదు. దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవునని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరమున కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయుమని అతనితో చెప్పెను. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని గమనించండి. ఇక్కడ 2 చెట్లు తీసుకుందాం. రెండే ఆ తోటలో ఉన్నది. ఒకటి ద్రాక్ష తోట, దానిలో అంజూరపు చెట్టు ఒకటి ఉంది. ఒక అంజూరపు చెట్టును తీసుకుందాం, ఒక ద్రాక్ష చెట్టును తీసుకుందాం. పొలం అంటే సంఘానికి సదృశ్యం. సంఘములో ద్రాక్ష చెట్టు ఒక విశ్వాసి అయితే అంజూరపు చెట్టు కూడా ఒక విశ్వాసి. 2 విశ్వాసులు కనబడుతున్నారు ఇక్కడ. పొలం అనే సంఘములో 2 విశ్వాసులు కనబడుతున్నారు. అంజూరపు చెట్టు అనే విశ్వాసికి ఫలాలు లేవు, ద్రాక్ష చెట్టు అనే విశ్వాసికి ఫలాలు ఉన్నాయి. ఇప్పుడు ఫలాలు కోయటానికి వచ్చారు, బుట్టలు తీసుకుని వచ్చారు. ఏ చెట్టుకు కోస్తారు ఫలాలు? అంజూరపు చెట్టుకి ఫలాలు లేవు, ద్రాక్ష చెట్టుకి ఫలాలు ఉన్నాయి. ద్రాక్ష చెట్టుకు ఉన్నటువంటి ఫలాలు కోసి బుట్టలకి వేస్తారు. బుట్టలు ఎత్తి, ద్రాక్ష గెలలు ఉన్న బుట్టలు ఎత్తి ఇంటికి తీసుకెళ్తారు. అంతేనా? అంతేనా కదా. ఇప్పుడు అంజూరపు చెట్టుకు ఫలాలు లేవు కాబట్టి అంజూరపు చెట్టు ఫలాలన్నీ బుట్టల్లో వేసి ఎత్తుతారా? ఇంటికి ఎత్తరు. ఇక్కడ ఎత్తబడేది ఏ ఫలాలు? అంజూరు ఫలాలా, ద్రాక్ష ఫలాలా? ద్రాక్ష ఫలాలు బుట్టలో చేర్చబడుతున్నాయి. బుట్ట ఎత్తబడి ఎక్కడికి వెళ్తుంది? ఇంటికి వెళ్ళిపోతుంది. ద్రాక్ష చెట్టు యొక్క ఫలాలు బుట్టలలో ఎత్తబడుతున్నాయి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా.
అంజూరపు చెట్టుకి ఫలాలు లేవు కాబట్టి ఇక్కడ బుట్టలో చేర్చబడటం లేదు, ఎత్తబడటము లేదు. ఇక్కడ ద్రాక్ష చెట్టు ఎత్తబడటం లేదు, అంజూరపు చెట్టు ఎత్తబడట్లేదు. ద్రాక్ష చెట్టుకు కాసినటువంటి ఫలాలు ఎత్తబడుతూ ఉన్నాయి ఇక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే పొలం అనే సంఘములో ద్రాక్ష అనే విశ్వాసి ఉన్నారు, ద్రాక్ష చెట్టు. అంజూరపు చెట్టు అని విశ్వాసి ఉన్నారు. ఏ విశ్వాసి ఎత్తబడుతుందంటే ఫలాలు కలిగిన జీవితము కలిగినటువంటి విశ్వాసి మాత్రం ఎత్తబడుతుంది. ఇప్పుడు కొట్టండి గట్టి చెప్పట్లో, కొట్టండి గట్టి చెప్పట్లో. ఆమేన్, హల్లెలూయా. అంజూరపు చెట్టు ఫలాలు లేవు కనుక ఫలాలు ఎత్తబడలేదు. ద్రాక్ష చెట్టుకి ఫలాలు ఉన్నాయి కాబట్టి ఫలాలు బుట్టలలో చేర్చబడి బుట్టలు ఇంటికి ఎత్తబడ్డాయి. ఇంటి అనగా ఇల్లు అనగా పరలోక రాజ్యం సాదృశ్యం. కనుక ఏ విశ్వాసి ఎత్తబడుతుంది అంటే సంఘములో ఫలభరితమనే జీవితము చేస్తున్న విశ్వాసి ఎత్తబడుతుంది. ఫలభరితమనే జీవితము చేయని విశ్వాసి విడిచిపెట్టబడుతుంది. ఫలాలు మనకు బాగా తెలుసు కదా. గలతీ రాసిన పత్రిక 5:22 ఒకసారి చూడండి, మీకు బాగా తెలుసు. ఆ ఫలాలు కలిగినటువంటి విశ్వాసి ఎత్తబడుతుంది. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. చాలు. ఈ 9 ఫలాలు కలిగిన వ్యక్తి మాత్రమే ఎత్తబడుతుంది. ద్రాక్ష చెట్టు యొక్క ఫలాలు ఎత్తబడ్డాయి, అంజూరపు చెట్టు ఫలాలు ఎత్తబడలేదు. అక్కడ ఒకే ఫలం. ఈ ఫలభరితమనే జీవితము కలిగిన విశ్వాసం ఎత్తబడుతుంది. ఈ 9 ఫలాలు ఎవరిలో ఉంటాయో వారు ఎత్తబడతారు. ఈ ఫలభరితమనే జీవితం ఉన్నదా అని మనం పరీక్షించుకునే సమయం ఇది. సంఘములు అందరూ ఎత్తబడరు. ఈ ఫలభరితమనే జీవితం చేసేవాళ్ళు ఎత్తబడతారు. ప్రేమ ఉన్నదా? వీటన్నిటిని వివరించాలంటే సాయంత్రం అయింది, నాకు ఇచ్చిన సమయం కాస్త అయిపోతుంది. అందుకే నేను ముందుకెళ్తాను, ఇవన్నీ కూడా వివరించను. ఇవన్నీ మీకు తెలుసు ఆల్రెడీ. ప్రేమ చాలా ప్రాముఖ్యం అనేది. రేపు పరలోక రాజ్యం నిలిచేది కూడా ప్రేమే. ప్రేమ రాజ్యంలో ప్రవేశించాలంటే ప్రేమ కావాలి. ప్రేమ మనలో ఉందా? ప్రేమ ఉందా? సహజంగా లోకంలో ఏంటంటే లోకస్తులు సహజంగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటారు, ఒకరినొకరు మేలు చేసుకుంటూ ఉంటారు, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు. అది లోకస్తుల ప్రేమ. క్రైస్తవుల ప్రేమ అలా కాదు. వాళ్ళు నిన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి నువ్వు వాళ్ళని ప్రేమిస్తున్నావు. ఇది భక్తి. ప్రేమిస్తున్నారు, వాళ్ళను నువ్వు ప్రేమిస్తున్నావు, ఇది భక్తి. భక్తికి పరలోక రాజ్యం లేదు. ఇక్కడే ఆశీర్వాదం. పరలోక రాజ్యం లేదు. పరిపూర్ణమైన భక్తికి పరలోక రాజ్యం ఉంది. పరిపూర్ణమైన భక్తి అంటే ఏంటంటే నిన్ను ప్రేమించకపోయినా ప్రేమించాలి, నిన్ను ద్వేషిస్తున్నా ప్రేమించాలి, నిన్ను అవమానపరుస్తున్నా ప్రేమించాలి, నిన్ను దూషించినా ప్రేమించగలగాలి. నిన్ను తిట్టినా, కొట్టినా, ద్వేషించినా, దూషించినా, అవమానపరిచినా, సాడీలు చెప్పినా, ప్రేమించకపోయినా, కీడు చేస్తున్నా ప్రేమించాలి. శత్రువును కూడా ప్రేమించాలి. ఇది పరిపూర్ణమైనటువంటి ప్రేమ. పరిపూర్ణమైన భక్తి చేసేవాళ్ళు పరలోక రాజ్యంలో ఉంటారు. భక్తి చేసేవాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళరు. సమాధానం చాలా ఉన్నాయి, అవన్నీ చెప్పట్లేదు, సింపుల్గా చెప్తున్నా. సమాధానం. అందరితో మనం సమాధానంగా ఉన్నామా? పైకి మాత్రము అన్నా ప్రైస్తలాడు, అక్క ప్రైస్తలాడు అని మాట్లాడుతూ ఉంటారు, కానీ హృదయం లోపల కక్షాద్వేషం ఉంటుంది. సహజం. దేవుడు ఏం చూస్తాడు? పై రూపాన్ని చూస్తాడా? దేవుడు హృదయ అంతరంగముని ఎరిగినవాడు. హృదయంలో ఉన్న కక్షాద్వేషాన్ని చూస్తాడు. ప్రేమ ఉండవలసింది పైకి కాదు, కానీ హృదయం లోపల ఉండాలంట ప్రేమ. సమాధానం, అందరితో సమాధానంగా ఉండాలంట. అప్పుడే మనం పరలోక రాజ్యంలో ప్రవేశించగలము. ఈ ఫలభరితమైన జీవితం. అలాగే ఇవన్నీ చెప్పను కానీ కొన్ని మాటలు చెప్పి నేను ముందుకెళ్తాను. ఆశ నిగ్రహం. విగ్రహానికి ఏముండాలంట? విగ్రహానికి ఏముండాలి? నిగ్రహం ఉండాలి. విగ్రహానికి నిగ్రహం ఉండాలి. ఉదాహరణకు ఒక విగ్రహం ఉంది. ఆ విగ్రహం ముందు ఏదన్నా చనిపోయిన వ్యక్తిని ఒక విగ్రహంగా చేసి పెట్టారు. అక్కడ పెట్టిన తర్వాత ఆయనకి ఇష్టమని చెప్పేసి మటన్ కర్రీ, చికెన్ కర్రీ పెట్టేవానికి అక్కడ ఆయన ఏమన్నా టెంప్ట్ అవుతాడా? విగ్రహం అది.
అలాగే ఉంటాడు అంతే. కాకొచ్చి రెట్టేసినా అలాగే ఉంటాడు, వర్షం పడుతున్నా అలాగే ఉంటాడు. రకరకాల విగ్రహాలను మనం చూస్తున్నాం కదా, ఒకటి ఇట్లా అయితే ఒకటి ఇలా అయితే, రకరకాలునే మనం చూస్తున్నాం కదా, ఒకటైతే ఇలా అయితే. కాకొచ్చి రెట్టేస్తున్నా ఎలా ఏం చేస్తున్నాయి కానీ వాళ్ళల్లో చలనం ఉండదు. అలాగే విగ్రహానికి నిగ్రహం ఉండాలి. సాతానుగాడు ఏది తీసుకొచ్చి మన ముందు పెట్టినా అవసరం లేదు, ఇది చూడు అవసరం లేదు. అసలు ఏ మనసులో కూడా ఆ కోరిక దాని మీద కలగకూడదు. సాతానుగాడు ఏది తీసుకొచ్చి మన ముందు పెట్టినా ఆ మనసు రాకూడదు, అసలు తినాలనే మనసే రాకూడదు దాని మీద. ఇది దేవునికి ఇష్టం లేనివి, దేవునికి ఇష్టం లేనివి సాతానుగాడు తీసుకొచ్చి మన ముందు పెడతా ఉంటాడు. అసలు తినాలనే మనసే రాకూడదంట. అది సియోను ప్రతిష్ఠ అంటే. తినటం కాదు, తినడం సెకండరీ, అసలు తినాలనే మనసే రాకూడదంట. పులి మేక మంచి గడ్డి మోపు ఒక పడవలో వెళుతున్నాయి అంట. క్షేమంగా పడవ ఒడ్డుకు చేరాలంటే పులి మేకని తినకూడదు, మేక గడ్డిని తినకూడదు. చూడాలి, తినాలని మనసు కూడా రాకూడదు. తినాలని మనసు వస్తే ఎగబడి తినేసిద్ది. పడవ ఈ దరి నుంచి ఆ దరికి వెళ్ళాలి. పులి ఉన్నది, మేక ఉన్నది, మంచి ఆకలితో ఉన్నాయి, మేత ఉంది, పచ్చగడ్డి ఉంది. పులి మేకని తినకూడదు, మేక గడ్డిని తినకూడదు, తినాలన్న మనసు కూడా రాకూడదు. అదే సియోను ప్రతిష్ట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సియోను ప్రతిష్ట చాలా గొప్పది. ఇదే ప్రతిష్ట. ఒక మాటలో చెప్పాలంటే ఇంతకంటే వివరించకూడదు కూడా. నిగ్రహం ఉండాలి విగ్రహానికి. ఆ స్థాయికి ఎదిగిన వాళ్ళే ఎత్తబడతారు. అది లోపల చూడగానే ఆశ కలిగి, లోపల ఆశ కలిగి ఏదన్నా దేవునికి ఇష్టం లేనిది చూసి లోపల ఆశ పడితే ఎత్తబడలేరు. అలాగే యేసయ్య ఒకరోజు ఒక పాత్రను ఎత్తాడు పైకి. ఏ పాత్ర అది? ద్రాక్షారసం ఉన్న పాత్ర పైకి ఎత్తాడు. ఏం ఎత్తబడింది? పాత్ర ఎత్తబడింది. పాత్రలో ఏముంది? ద్రాక్షారసం ఉంది. ఇక్కడ ద్రాక్షాలు బుట్టలో ఎత్తబడ్డ ఇంటికి ద్రాక్షాలలో ఆ ద్రాక్ష గెలలో దాగి ఉన్న ద్రాక్ష రసము కూడా ఒకరోజు యేసయ్య పైకి ఎత్తాడు. ఎత్తబడింది పైకి ఆయన చేతులు, ఆయన ద్వారా. అలాగే ద్రాక్షాలు అంటే సంఘములో ఫలభరితమైన జీవితము చేసే విశ్వాసులు ఎత్తబడతారు. ద్రాక్ష రసం అనగా ఫలభరితమైన జీవితము చేస్తున్న వారి లోపల దాగి ఉన్నటువంటి ఆత్మ ఎత్తబడుతుంది. ఫలాలు అంటే ఫలభరితమైన జీవితము, ఫలాలు లోపల ఉందేంటి? రసం. రసం అనగా ఆత్మక సాదృశ్యంగా ఉన్నది. ఫలాలు ఎత్తబడ్డ ఇంటికి ద్రాక్ష ఫలాలు అనగా ఫలభరితమైన జీవితం కలిగిన వాళ్ళు పరలోక రాజ్యం ఇంటికి ఎత్తబడతారు. ఎవరి ఆత్మ ఎత్తబడుతుందంటే ద్రాక్ష లోపల రసం ఉంది. ఈ రసాన్ని ఒకరోజు యేసయ్య పాత్రలోకి తీసుకుని పైకెత్తాడు. ఈ పాత్ర ఏంటంటే చెప్పండి, మీ కొరకు చిందొచ్చబడిన క్రొత్త నిబంధన రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయండి అని పాత్ర ద్రాక్షారసం పైకెత్తాడు ఆయన. ద్రాక్షాలు ఎత్తబడ్డాయి. ఫలభరితమైన జీవితం కలిగిన వాళ్ళు ఎత్తబడతారు. ద్రాక్ష లోపల ఉన్నటువంటి రసము ఎత్తబడింది. అనగా ఫలభరితమైన జీవితం చేస్తున్న వాళ్ళ లోపల దాగి ఉన్న ఆత్మ కూడా ఎత్తబడుతుంది. చెప్పలు గట్టిగా అందరూ హల్లెలూయా, హల్లెలూయా. ఫలభరితమైన జీవితం చేయని వారు ఎత్తబడరు. ఫలభరితమైన జీవితం కావాలి. వరాలు దేవుడు మనకిస్తాడు, ఫలాలు దేవుడికి మనం ఇవ్వాలి. ఆమె చెప్పండి అందరూ, ఆమేన్, హల్లెలూయా. ఆ స్థాయికి ఎదగాలి. ఆయన మధ్యాకాశానికి రానై ఉన్నాడు. ఎవరు ఎత్తబడతారు అనేది మనం ధ్యానిస్తూ ఉన్నాము. అది ఒక విషయం. ఆ రెండో చదవండి, కొద్ది మాటలు నేను చెప్పి ముగిస్తాను. మత్తయి సువార్త 24:41. మత్తయి సువార్త 24:41. ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుచుందురు. ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. చాలు. తిరుగలి తెలిసిన వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి. తిరుగలి తెలిసిన వాళ్ళు, అమ్మ ఎత్తి ఎందుకు పెద్దగా ఎత్తండి తల్లి చెయ్యి. ఇంచుమించుగా అందరికీ తెలుసు తిరుగలంటే.
తిరుగలి ఇద్దరు స్త్రీలు విసురుతూ ఉంటారంట. స్త్రీ అంటే సంఘానికి సాదృశ్యం మీకు తెలుసు. ఇద్దరు స్త్రీలు తిరుగులు విసురుతూ ఉంటారంట. ఒక ఆవిడ ఎత్తబడుతుంది, ఒక ఆవిడ విడిచిపెట్టబడుతుందంట. ఎవరు ఎత్తబడతారు, ఎవరు విడిచిపెట్టబడతారు? జాగ్రత్తగా వినండి. తిరుగలి అంటే 2 రాతి పలకలు, రౌండ్గా ఉండే 2 రాతి పలకలు. కింద ఒక పలక ఉంటుంది, పైన ఒక పలక ఉంటుంది. కింద పలకకి మధ్యలో ఒక పుల్ల, ఒక కర్ర పుల్ల, దాన్ని నాటి ఉంటారు లోపలికి. పైన ఉన్నటువంటి తిరుగలి రాయికి చుట్టూ ఒక జవలాగా ఉంటుంది. ఇది మధ్యలో చుట్టూ జవలాగా ఉంటుంది, కట్టలాగా ఉంటుంది. దాని లోపల 4 రంధ్రాలు ఉంటాయి. సెంటర్లో ఒక రంధ్రం ఉంటుంది, వరుసన 3 రంధ్రాలు ఉంటాయి. ఈ కింద ఉన్నటువంటి తిరుగలి రాయి ఉంది కదా, పలక, దానికి ఒక పుల్ల ఉంటుంది కదా. ఈ పైన రంధ్రంలో పైన పలకను కూర్చోబెడతారు. దాంట్లో కూర్చోబెట్టిన తర్వాత పైన ఉన్నటువంటి రాతికి ఒక మూలన ఒక చోట సగం రాయి పూర్తిగా కాదు, సగం వరకు ఒక రంధ్రం వేస్తారు, ఒక కర్ర పుల్లను పాతుతారు, లోపలికి సెట్ చేస్తారు. ఇద్దరు ఎదురెదురుగా కూర్చొని పైన ఒకరు పట్టుకుంటారు ఆ కర్రపుల్ల, కింద ఒకరు పట్టుకుంటారు, తిప్పుతూ ఉంటారు. ఇలా తిప్పుతూ ఉంటారు. ఇలా తిప్పేటప్పుడు కింద ఉన్న రాయి కదలదు, తిరగదు, పైన ఉన్న రాయి మాత్రమే తిరుగుతుంది. నోట్ దిస్ పాయింట్. కింద ఉన్న రాయి తిరగదు, అలాగే ఉంటుంది, పైన ఉన్న రాయి మాత్రమే తిరుగుతుంది. అప్పుడప్పుడు మధ్యలో ఏం చేస్తారు, పెసలు కానీ మినుములు కానీ కందులు కానీ ఆ 3 రంధ్రాలు ఉన్నాయే వాటిలో పోస్తారు. పోసి ఇలా తిప్పుతూ ఉంటారు. తిప్పుతూ ఉన్నప్పుడు ఏం జరిగిద్దంటే ఆ గింజల పైన ఉన్న పొట్టు తొలగిపోతుంది. ఆ లోపల పోసినటువంటి పెసలు ఏమవుతాయి, బేడలుగా 2గా విడిపోతూ ఉంటాయి. అవి బయట తిప్పుతూ ఉంటే బయటకు వస్తూ ఉంటాయి. జాగ్రత్తగా గమనించాలి. కాసేపు తిప్పిన తర్వాత ఆ పైన రాయి లేపి బయటికి ఎత్తి, నా వైపు చూడాలి, పైన రాయి ఎత్తి ప్రక్కన పెట్టి గింజలన్నీ కిందకి తీస్తారు, బయటికి తీస్తారు. వినండి, కింద ఉన్న రాయి ఎత్తబడదు, పైన రాయి మాత్రమే ఎత్తబడుతుంది. చాలా జాగ్రత్తగా గమనించండి. కింద ఉన్న రాయి ఎత్తబడదు, పైన రాయి మాత్రమే ఎత్తబడిద్ది. కారణం ఏంటంటే, విషయం ఏంటంటే, పైన రాయి మాత్రమే తిరుగుతుంది, కింద రాయి తిరగదు. తిరిగే రాయి మాత్రమే ఎత్తబడుతుంది. గట్టిగా చెప్పండి, చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. తిరిగే రాయి పైన తిరుగుతుంది, తిరిగే రాయినే ఎత్తి గింజలు తెస్తారు, కింద రాయి ఎత్తరు. తిరగని రాయి ఎత్తబడదు, తిరిగే రాయి మాత్రమే ఎత్తబడుతుంది. దినవృత్తాంతాల 1 గ్రంథము 17 అధ్యాయము 7-8 వచనాలు గమనించినట్లయితే అక్కడ దావీదుతో చెప్పమని దైవజనుడితో దేవుడు చెప్తున్నాడు. దావీదంట చూడు ఎక్కడ తిరుగుతున్నాడు, త్వరగా. దినవృత్తాంతాల 1 గ్రంథము 17 అధ్యాయం 7-8 వచనాలు. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యూదా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రం బోధించుటకై. లేదమ్మా, మొదటి దినవృత్తాంతాలు 17:7-8 వచనాలు. నువ్వు 2 చదువుతున్నట్టున్నావు. కావున నీవును నీ సేవకుడిగిన దాసుడు దావీదుతో చెప్పవలసిందేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రకారం సెలవిచ్చుచున్నాడు, నీవు నా జనులైన ఇశ్రాయేలు మీద అధిపతివై ఉండునట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్నా ఎక్కడ తిరుగుతున్నాడు, గొర్రెల వెంబడి తిరుగుచున్నా నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసి నీవు వెళ్ళిన చోటునెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించు వారిని నీ ముందర నిలువనీయక నిర్మూలము చేసి తిని లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగు చేయుదును. చాలు, తలల పైకెత్తిన వైపు చూస్తూ నా మాటలు గమనించండి. ఇద్దరి తెగులు విసురుతూ ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. ఎవరు ఎత్తబడతారు అంటే ఇక్కడ గమనించినట్లయితే పైన ఉన్న రాయి తిరుగుతుంది, కింద ఉన్న రాయి తిరగదు. అప్పుడప్పుడు గింజలు బయటికి తీయటానికి, పేడలు బయటికి తీయటానికి పైన ఉన్న రాయి మాత్రం ఎత్తుతారు, కానీ కింద ఉన్న రాయి ఎత్తరు. తిరిగే రాయి మాత్రమే ఎత్తబడుతుంది, తిరగకుండా కూర్చున్న రాయి ఎత్తబడదు. దావీదు ఎత్తబడ్డాడు, తన ఆత్మ ఎత్తబడి పరదైస్కి వెళ్ళిపోయింది, పరదైస్లో ఉన్నాడు. దావీదు భూలోకములు ఉన్నప్పుడు దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు. తనకు విరోధంగా లేచిన వారిని, తనను ద్వేషించిన వారిని దేవుడు నిర్మూలన చేశాడు. దావీదును ప్రపంచంలోనే దేవుడు గొప్పవాడిని చేశాడు. దావీదు ఆత్మ ఇప్పుడు ఎత్తబడి పరదేశంలో ఉన్నది, దేవుని రాజ్యంలో. దావీదు ఎత్తబడటానికి కారణం ఏంటి అంటే, దావీదు గొర్రెల వెంబడి తిరిగేవాడంట. తిరిగే రాయే ఎత్తబడుతుంది, తిరిగే వాళ్ళు ఎత్తబడతారు.
ఎక్కడ తిరుగుతున్నాడు దావీదు అంటే గొర్రెల వెంబడి తిరుగుతున్నాడంట. ఎవరితో సహవాసం ఇప్పుడు దావీదుకి? గొర్రెలతోనే సహవాసం. ఇప్పుడు నీవు గొర్రెలని విశ్వాసులతో నీకు సహవాసం ఉన్నదా? గొర్రెలని విశ్వాసులతో సహవాసం ఉన్నదా? భక్తి గల వారితో సహవాసంలో ఉన్నావా? భక్తి గల సేవకులతో సహవాసంలో ఉన్నావా? ఈ సంఘం గురించి నేను చెప్పగలను. భక్తిగల సేవకులు ఇక్కడ ఉన్నారు, భక్తిగల విశ్వాసులు ఉన్నారు. ఒకరోజు ఉదయం నేను ప్రార్థన చేసుకుంటున్నా, దర్శనంలో తెల్లని వస్త్రాలు వేసుకొని ఒక గుంపు వస్తున్నారు నా దగ్గరికి వస్తున్నారు. ప్లే కార్డ్స్ పెట్టుకొని వస్తున్నారు. ముందు ఒక బ్యానర్ తీసుకొని ఇద్దరు వస్తున్నారు తెల్లని వస్త్రాలు వేసుకొని. చూశాను ఆ బ్యానర్ మీద ఏం రాసి ఉందంటే, ఇప్పుడు మీరు చెప్పట్లు కొడతా, నేను అడగపోయాను. ఏంటంటే గ్లోరియస్ మినిస్ట్రీస్ అని రాసి ఉన్నది. తెల్లని వస్త్రాలు వేసుకొని వస్తున్నారు. నా ప్రక్కన ఉన్న ఒక వ్యక్తి చెప్తున్నాడు, ఎత్తబడే సంఘం ఇది అన్నాడు. కొడుగట్టిగా చెప్పట్లో ఆమేన్ హల్లెలూయా. గ్లోరియస్ మినిస్ట్రీ ఎత్తబడే సంఘం అని ప్రభు క్లియర్గా చెప్పాడు నాతో. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అయితే ఎవరు ఎత్తబడతారంటే తిరిగే రాయే ఎత్తబడుతుంది. సంఘములు అందరూ ఎత్తబడరు. ఎవరు ఎత్తబడతారు? పైన తిరిగే రాయే ఎత్తబడుతుంది. తిరిగే వాళ్ళు ఎత్తబడతారు. ఎవరితో తిరగాలి? విశ్వాసులతో నువ్వు తిరగాలి. అనగా విశ్వాసులతో సహవాసం కలిగి ఉండాలి. ఇంటికి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, వ్యాపారాలకు వెళ్ళినా, చేతి పనికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, చదువులకు వెళ్ళినా సహవాసం ఎవరితో అంటే దేవుని బిడ్డలతోనే సహవాసం. లోకస్తులతో సహవాసాలు చేయకూడదు. ఇద్దరు సహవాసం చేస్తానంట, ఈడు వాడవుతాడంట, 6 నెలలకు వాడు ఈడవుతాడంట. అంటే అర్థం ఏంటంటే, టెల్ మీ యువర్ ఫ్రెండ్, ఐ టెల్ యువర్ క్యారెక్టర్ అని ఇంగ్లీష్లో సామెత ఉంది. నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నువ్వెవరో నేను చెప్తానని. అంటే ఇద్దరు కలిసి తిరిగారంటే ఈయన మైండ్ ఆయనకు వచ్చింది, ఆయన మైండ్ ఈయనకు వచ్చింది, ఈయన స్పిరిట్ ఆయన మీదకి వచ్చింది, ఆయన స్పిరిట్ ఈయన మీదకి వచ్చింది. ఇక్కడ ఈ విధంగా మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు ఎక్కడుండాలి? ఇప్పుడు విశ్వాసులు మందిరంలో ఉండాలి. ఇప్పుడు ఎక్కడున్నారు? ఎక్కడో వ్యాపార ఉద్యోగంలో ఉన్నారు, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నారు, కొందరు తిరుగుతూ ఉన్నారు. ఒకవేళ టైఫాయిడ్ జ్వరం వస్తే 15 రోజులు నువ్వు ఎక్కడికి వెళ్ళి ఇంట్లోనే ఉండాలంటే డాక్టర్ చెప్పాడు అనుకో, ఉండరా? మాట్లాడేటి ఇంట్లో ఉండరా? సెలవు పెడతారు లేదా? ఉద్యోగానికి, వ్యాపారానికి సెలవు పెడతారు లేదా? మరి సంవత్సరానికి ఒకసారి ఈ విధంగా గొప్పగా మహిమకరంగా జరుగుతుంటే ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి ఇంచుమించు 500 కిలోమీటర్ల నుంచి మేము వచ్చాం. ఇక్కడ రావడం కష్టమైపోయింది. ఎక్కడెక్కడో ఎవరెవరితో తిరుగుతూ ఉన్నారు లోకస్తులతో, అలాంటి వాళ్ళు ఎత్తబడరు. మీటింగ్ జరుగుతున్నప్పుడు ఇక్కడ విశ్వాసులతో తిరుగుతూ ఉండాలి. అనగా విశ్వాసులతో సహవాసం కలిగి ఉండాలి. భక్తిగల విశ్వాసులతో సహవాసం కలిగి ఉండాలి. భక్తిగల సేవకులతో విశ్వాసం కలిగి ఉండాలి. భక్తిగల సేవకులే ఇక్కడ ఉన్నారు, నేను ధైర్యంగా చెప్పగలను. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఈ సేవకుల సహవాసంలో నువ్వు ఉన్నప్పుడు ఎత్తబడతావు. నిన్ను ఈ సహవాసంలో నుండి బయటికి లాగాలని, సేవకుడు అయినా విశ్వాసు అయినా ఈ సహవాసం నుంచి నిన్ను బయటికి లాగాలని క్లియర్గా సాతానుగాడు చెప్తాడు. వాడు ప్రయత్నం చేస్తాడు, వాడికి నువ్వు దొరకకూడదు. చెరువులో ఉన్నంత చేపు ఎవడు చెరువులో ఉన్నంత చేపు చేపను ఎవడు వండుకొని తినలేడు. చెరువులో నుంచి బయటికి తీస్తే నా చేపని వండుకొని తినగలరు. అలాగే నీవు సంఘములో ఉన్నంత కాలము సాతాను నిన్ను ఏమీ చేయలేడు, ముట్టలేడు. ఎప్పుడైతే నువ్వు సంఘములో నుంచి బయటికి వెళతావో, సేవకుడు అని విశ్వాసు అయినా బయటికి ఎప్పుడైతే వెళతావో అప్పుడే సాతానుగాడు ముడతాడు. జీవితం పతనమైపోతుంది, జాగ్రత్త. ఈ సంఘము గురించి చాలా విషయాలు ప్రభు నది చెప్పాడు, చాలా చెప్పాడు. ముందు చెప్తాను. ఇప్పుడు ఇలా తిరుగులు ఇద్దరు విసురుతూ ఉంటారు. ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారంట. కింద కదలకుండా తిరగకుండా ఉన్న రాయి ఉంది, అది ఎత్తబడదు. తిరిగే రాయే ఎత్తబడిద్ది. అలాగే విశ్వాసులతో దావీదు తిరుగుతూ ఉన్నాడు, సహవాసం కలిగి ఉన్నాడు గొర్రెలతో. అలాగే విశ్వాసులతో సహవాసం కలిగి విశ్వాసులతోనే నువ్వు ఉండాలి. భక్తిగల విశ్వాసులు, భక్తిగల సేవకులతోనే నువ్వు ఉండాలి. మందిరానికి వచ్చే వాళ్ళందరూ భక్తి గలవారు కాదు, మళ్ళీ అది కూడా గుర్తుపట్టాలి. మూర్ఖులని తరం వారికి వేరైతేనే రక్షణ. మూర్ఖులు 2 రకాలుగా ఉంటారు. ఒకటి లోకంలో ఉంటారు మూర్ఖులు. ఎవరిళ్ళు? దేవుడు లేడు అంటారు, వీళ్ళు మూర్ఖులు. అలాంటి వాడు దూరంగా ఉండాలి. రెండో మూర్ఖులు ఎవరు? సంఘంలోనే ఉంటారు. వీళ్ళెవరు? వీళ్ళకి వాక్యం తెలుసు, దేవుడు ఉన్నాడని తెలుసు, పరలోక రాజ్యం ఉందని తెలుసు, దేవుడు వస్తాడని తెలుసు. ఇన్ని తెలిసినా వాక్యానుసారంగా నడవరు, వాక్యానికి భయపడరు, వాక్యానికి రీతి చూపించరు, వాక్యానికి లోబడరు. ఎలాంటి వాక్యాలు చాలా ఎన్నామలే అంటారు, వాక్యానికి లోబడరు. వీళ్ళు ఉపదేశములో మూర్ఖులు. ఇలాంటి వాళ్ళకు దూరంగా ఉండాలి. సంఘంలో ఉంటారు, మరి జాగ్రత్త. ఇలాంటి వాళ్ళు ఎత్తబడరు. అలాంటి వాళ్ళతో స్నేహాలు చేసే వాళ్ళు కూడా ఎత్తబడరు. దావీదు గొర్రెల వెంబడి తిరుగుతున్నాడంట, పందులు వెంబడి కాదు.
గొర్రెల వెంబడి తిరుగుతున్నాడు. గొర్రెలు అనగా విశ్వాసులు, భక్తిగల విశ్వాసులు. భక్తిగల విశ్వాసులతో తిరగాలి, భక్తిగల సేవకులతో తిరగాలి. అనగా భక్తిగల విశ్వాసులతో సహవాసం కలిగి ఉండాలి, భక్తిగల సేవకులతో సహవాసం కలిగి ఉండాలి. ఇక్కడ భక్తిగల సేవకులు ఉన్నారు, భక్తిగల విశ్వాసులు ఉన్నారు. ఈ సహవాసంలో నువ్వు ఉండి విధేయత కలిగి నడుచుకుంటున్నప్పుడు నువ్వు ఎత్తబడతావు. చెప్పాలందరూ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కనుక తిరిగే రాయే ఎత్తబడుతుంది. అలాగే దేవుడు వాక్యము ద్వారా కలలో నీతో మాట్లాడతాడు, దర్శనంలో నీతో మాట్లాడతాడు, సేవకులతో మాట్లాడతాడు. దేవుడు నీతో మాట్లాడినప్పుడు, దేవుడు నిన్ను గద్దించినప్పుడు, ఎప్పుడైతే ఆ గద్దింపుని విని దేవుని వైపు తిరుగుతావో నువ్వు ఎత్తబడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే సామెతల గ్రంథం 1వ అధ్యాయములో రాయబడి ఉన్నది 23వ వచనము. త్వరగా మీరు నాకు అందించాలి. నా గద్దింపుని విని తిరుగుడి, నా గద్దింపుని విని తిరుగుడే, ఆలకించుడి, ఆలకించుడి. నా ఆత్మ మీ మీద అది కుమ్మరించును. ఎప్పుడైతే నువ్వు గద్దింపుని విని తిరుగుతావో దేవుడు పరిశుద్ధాత్మ అభిషేకం నిండుగా మెండుగా నీ మీద కుమ్మరిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. విధేయులకు అనుగ్రహించు పరిశుద్ధాత్మను రాయబడి ఉన్నది. దేవుడు గద్దించినప్పుడు వాక్యానికి లోబడితే, వాక్యానికి విధేయత చూపిస్తే ఒక బలమైన అగ్ని అభిషేకం చేత దేవుడు నింపుతాడు నిన్ను. ఆ తర్వాత ఏంటమ్మా చదవండి తల్లి. మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. గద్దింపు విని ఆయన వైపు తిరిగితే అభిషేకిస్తాడు నిన్ను. ఆయన గద్దింపు విని నువ్వు తిరగకపోతే ఏం చేస్తాడంట? గద్దింపు అది అక్కడే ఉంది, ఇప్పుడు చదివింది. నేను అపహాస్యము చేసేదను. గద్దింపు విని నువ్వు తిరగకపోతే దేవుని వైపు, నీకు కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్లు ఎదురైనప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు దేవుడు చూసి నవ్వుతాడంట. ఎంత ప్రార్థన చేసినా పట్టించుకోడంట. గద్దింపు విన్నప్పుడు తిరగాలి. సేవకులు నిన్ను గద్దించారా? గద్దిస్తారు సేవకులు. నేను సేవకులు లేదు, నాకు తెలుసు కదా. గద్దిస్తారు నిన్ను ప్రేమతో, వాక్యము ప్రేమతో వచ్చినా, ఆదరణతో వచ్చినా, కఠినంగా వచ్చినా, నవ్విస్తూ వచ్చినా, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చినా, ఎలా వచ్చినా వాక్యానికి లోబడాలి. కానీ వాక్యానికి మార్కులు వేసే వాళ్ళు ఎత్తబడరు. వాక్యం వినగానే ఈరోజు నేను ఏమి నేర్చుకోవాలి, దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడుతున్నాడు. ఎందుకు ఇక్కడ నిలబడేవాళ్ళని సామాన్యంగా నామకార్థ పాస్టర్లు ఎవరిని ఇక్కడ నిలబెట్టదక్క. ఆవిడకి ఆత్మ నడిపిస్తున్నది. ఆవిడ నన్ను పాస్టర్ 5వ తారీఖు ఖాళీ ఉంది రండి అని చెప్పక మునిపే 10 రోజుల ముందే ప్రభు నాకు చెప్పున్నాడు అక్కడికి వెళ్ళిన వాక్యం చెప్పాలని. ప్రభు నాకు చెప్పున్నాడు ముందే. ఆ తర్వాత అక్క చెప్పింది. ఆత్మ నడిపింపులో అక్క నిండుగా మెండుగా ఉన్నదని నేను గమనించాను. 10 రోజుల క్రితం ప్రభు చెప్పాడు, నువ్వు రామగుండం వెళ్ళాలి, సిద్ధపడు, వాక్యం చెప్పాలి అక్కడ అన్నాడు ప్రభు నాతో కలలో. ఆ తర్వాత 10 రోజుల తర్వాత అక్కకి నేనే ఫోన్ చేసి ఎలా ఉన్నారు అక్క అని మాట్లాడదామని. మాట్లాడిన తర్వాత బాగున్నాను పాస్టర్ అని. పాస్టర్ 5వ తారీఖు ఖాళీ ఉంది నువ్వు వచ్చేసేయాలి. ప్రభు చెప్పాడు వెళ్ళాలని, అక్క కూడా చెప్పింది. నిండుగా మెండుగా అక్కగారికి దేవుని ఆత్మ నడిపింపు ఉన్నది. ఆవిడ నిన్ను గద్దించినా, అరిసినా, బుద్ధి చెప్పినా, సేవకుడు అయినా, సేవకురాలు అయినా, విశ్వాసు అయినా, నేనైనా, ఎవరైనా సరే గద్దించినప్పుడు ప్రేమగా గద్దించినా, కోపంతో గద్దించి, ఎలా గద్దించినా గద్దింపి విని వెంటనే దేవుని వైపు ఎవరైతే తిరుగుతారో వీళ్ళే ఎత్తబడతారు. తిరగకపోతే ఎత్తబడరు. సేవకులైన విశ్వాసులైనా తిరిగే రాయి ఎత్తబడుతుంది తిరగల్లో. దావీదు గొర్రెల వెంబడి తిరిగాడు, ఆయన ఆత్మ ఎత్తబడింది, గణపరచబడ్డాడు, తన శత్రువులను దేవుడు అణిచివేశాడు, ప్రపంచంలో గొప్పడయ్యాడు. అలాగే నీవు భక్తిగల విశ్వాసులతో సహవాసం కలిగి ఉన్న వ్యక్తివైతే, తిరిగే వ్యక్తివైతే, సేవకులతో తిరిగే వ్యక్తివైతే, గద్దింపి విని దేవుని వైపు తిరిగే వ్యక్తివైతే, దావీదు వలె. దావీదుని దేవుడు గద్దించలేదా? దైవజనుడు ద్వారా నా తన ప్రవక్త వెళ్ళాడు, దావీదుని గద్దించాడు. దావీదు ఏం చేశాడు? నేను రాజుని, ఏది చేసినా సరిపోద్ది, నా ఇష్టం, నువ్వెవడవు నాకు చెప్పేదేంటి, నాకు తెలుసులే అని దావీదు ఎదురు మాట్లాడా? దైవ సేవకుడు గద్దించగా దావీదు వెంటనే తిరిగాడు. రాత్రి అంతా పరుపు దడిచిందా ఏడ్చాడు, తన పాపాన్ని విడిచిపెట్టాడు, తిరిగాడు వెంటనే. అలాంటి పాపం మరొకసారి చేయలేదు. అందుకనే దావీదు ప్రపంచంలో గొప్పోడయ్యాడు. తనకు విరోధంగా లేచిన శత్రువులను దేవుడు అణిచివేశాడు. దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు. గద్దించగానే తిరిగాడు. సేవకులు నిన్ను గద్దించగానే ఎప్పుడైతే నువ్వు వెంటనే దేవుడి వైపు తిరుగుతావో దేవుడు నీకు తోడై ఉంటాడు. నీ శత్రువులను దేవుడు అణిచివేస్తాడు. నువ్వు ఉన్న ప్రాంతంలో అక్కడ ఉన్న వాళ్ళందరికంటే దేవుడు నిన్ను బాగా హెచ్చిస్తాడు. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, చేతి పని కావచ్చు, కూలి పని కావచ్చు, చదువుల్లో కావచ్చు, అక్కడ ఉన్న వాళ్ళందరికంటే దేవుడు నిన్నే బహుగా హెచ్చిస్తాడు. దేవుని చిత్తమైతే ప్రపంచంలో దేవుడు నిన్ను కనపరచగలడు. కోటగడ్డ చెప్పట్లో ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.
తిరిగే రాయే ఎత్తబడుతుంది. గద్దింపు విని దేవుని వైపు తిరిగే వాళ్ళే ఎత్తబడతారు. ఆమె అంతే చెప్పిద్దిలా ఆ మాట వినేది ఏంటంట. ఆ మాట కాదు, అది ఎవరి మాట? దేవుని మాట. నాకు కల వచ్చింది. కలలో సురేష్ అయ్య గారు వచ్చారు మా మందిరం దగ్గరికి. బయట గేట్ బయట ఉన్నాడు. నేను పైనుండి చూసా. అన్న లోపల రండి, రే గేట్ తీయండి, అన్న వచ్చాడు, లోపల రండి అంటున్నా. అన్నయ్య ఉన్నాడంటే పాస్టర్ తర్వాత వస్తే ఇప్పుడు రాలి అన్నాడు లోపలికి. అదేంటన్నా లోపల రండి అన్న భోజనం చేసిపోండి అన్న అంటే ఏమన్నాడు తెలుసా? నువ్వెందుకు రావట్లేదు రామగుండానికి అన్నాడు సురేష్ అన్న నాతో కలలో. అన్న కొంచెం బిజీగా ఉండి రావట్లేదు అన్నా. నేను అన్నాను నువ్వెందుకు రావట్లేదు? రావాలి అన్నాడు. సరే వస్తానన్నా అన్నాను. నువ్వు దశంభాగం ఎందుకు ఇవ్వట్లేదు అన్నాడు. కొంతకాలం దశంభాగం నేను ఆపాను. ఎందుకు ఇవ్వట్లేదు నువ్వు దశంభాగం? స్వయంగా అడిగాడు నన్ను. అన్నా ఇస్తానన్నా అన్నాను. నువ్వు ఇచ్చినప్పుడే వస్తా లోపలికి అని చెప్పి వెళ్ళిపోయాడు బయటికి. రాలా లోపలికి అన్నా. వెంటనే అక్కతో మాట్లాడి ఫోన్ పేలో దశంభాగం పంపించా. ఈరోజు కూడా దశంభాగం తీసుకొచ్చా. వెంటనే మాటకు లోబడ్డాను. దేవుడే అయ్య రూపంలో వచ్చి మాట్లాడాడు. మాటకు లోబడ్డాను. ఎనుకొండ నియోజకవర్గంలో పెద్ద పరిచర్య నాది. అక్కడ ఓసన్న కాదు, పెద్ద పరిచర్య నాది, పెద్ద మందిరం నాది. అది 30 సంవత్సరాల పరిచర్య నాది, 10 సంవత్సరాల పరిచర్య వాళ్ళని మించిపోయింది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే పెద్ద భక్తుండని కాదు, నాకు ఒక భయం. దేవుని మాట అంటే భయం, దైవ సేవకుల మాట అంటే గౌరవం. కలలో వచ్చి సురేష్ అన్న రూపంలో దేవుడు మాట్లాడగానే మాటకు లోబడ్డాను. ఎన్ని సందర్భాలలో అక్కగారు మీతో మాట్లాడారు, వాక్యం ద్వారా మాట్లాడారు, డైరెక్ట్గా చెప్పారు. నువ్వు వెంటనే తిరిగితే ఎత్తబడతావు, గణపరచబడతావు, దీవించబడతావు, హెచ్చించబడతావు. దేవుని చిత్తమైతే ప్రపంచంలోని దేవుడు నిన్ను గొప్పగా గణపరచగలడు. దైవ సేవకుని మాటే దేవుని మాట. దేవునికి భయపడి దైవ సేవకుని మాట వినువాడు ఎవడో? దేవునికి భయపడి ఏం చేస్తాడంట? దైవ సేవకుల మాట వింటాడు. దైవ సేవకుల మాట నువ్వు వినట్లేదంటే దేవుడికి నువ్వు భయపడలేదు. అలాగే తిరుగలిలో పైన ఉన్న రాయికి 3 రంధ్రాలు ఉంటాయి కదా, 3 రంధ్రాల్లో మినుములు పోశారు. మినుము కలర్ ఏంటి, ఎలా ఉండిద్ది చెప్పండి అందరూ. ఎందుకు డల్గా ఉన్నారండి? తినొచ్చారండి. ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళు హుషారుగా ఉంటారు. మీరు అందరూ తినొచ్చినట్టున్నారు. హుషారుగా ఉండాలి. కప్పలు తిన్న పాము మందంగా ఉండిద్ది. ఖాళీగా ఉన్న పాము దొరకదు, పారిపోద్ది. మీరు మందంగా ఉన్నారంటే తిన్నారేమనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం చెప్పాలని గట్టిగా హల్లెలూయా. లోపల పైన ఉన్నటువంటి రాయికి 3 రంధ్రాలు ఉంటాయి. లోపల మినువులు పోసాం. మినువులు ఏ కలరు? మినువులు పోసి కాసేపు తిప్పిన తర్వాత బయటికి ఏమొస్తాయి? మినపప్పు వస్తాయి. మినపప్పు కలర్ ఎలా ఉండిద్ది? తెల్లగా ఉండిద్ది. నల్లగా ఉన్న విత్తనాలు పోస్తే పైన ఉన్న రాయి ఏం చేసింది? తిరిగి ఏం చేసింది? వాటిని పైన పొట్టంతా లేపేసి నలుపును కాస్త తీసేసి తెలుపుని చేసింది పైన ఉన్న రాయి. అప్పుడే అది ఎత్తబడుతుంది. అలాగే నీవు ఎత్తబడాలి అంటే పైనున్న రాయిలాగా నల్లగా ఉన్న వాళ్ళందరం తెల్లగా చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అనగా పాపములో ఉన్న వాళ్ళని నువ్వు పరిశుద్ధతలోకి మార్చాలి. పరిశుద్ధత విలువేంటో చెప్పాలి. పాపం యొక్క నష్టం ఏంటో చెప్తే వాళ్ళు పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతలోకి వచ్చేస్తారు. ఎంతమందిని నువ్వు పరిశుద్ధులుగా మార్చావు, ఎంతమందిని బాప్తిస్తాన్ని సిద్ధపరిచావు, ఎంతమందికి బాప్తిస్తం ఇప్పించావు. ఒక యూదుని చెంగు పట్టుకుని ఎంతమంది వస్తారంట? 10 మంది వస్తారంట. నువ్వు 10 మందికి బాప్తిస్తాలు ఇప్పించావా? ఒకసారి తిరిగి చూడు. 10 మంది మందిరంలో ఉన్నారా? కనీసం 10 మందిని తీసుకురావాలంట. నువ్వు తీసుకొస్తే ఈ మందిరము అటు ఇటు ముందుకి మొత్తం వెనక్కి మొత్తం పెంచుకోలేక అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇద్దరు తిరగలి విసురుతారంట. ఒకరు ఎత్తబడతారంట, ఒకరు విడిచిపెట్టబడతారంట. ఎవరనేది తిరగలలో ఉన్న ఉపదేశం ఇది. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అలాగే ఇంకొక మాట కూడా చూడండి. కొద్ది మాట చెప్పి నేను ముగిస్తాను. ఇంకొకటి చూడండి. లూకాసు వార్త 17వ అధ్యాయము 34వ వచనం. లూకాసు వార్త 17వ అధ్యాయం 34వ వచనం. ఆ రాత్రి ఇద్దరు ఒక మంచం మీద ఉందురు. వారిలో ఒకరు కొనిపోబడుదురు. వారిలో ఒకడు కొనిపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. ఒకరు కొనిపోబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. జాగ్రత్త వినండి. ఒక విషయం చెప్పాను. పొలంలో 2 ఉంటారు. ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. ఎవరు ఎత్తబడతారు? మొదటి పాయింట్ ఎవరు ఎత్తబడతారో చెప్పాను. ఫలాలు ఎత్తబడతాయి. ఫలభరితమైన జీవితం కలిగిన వాడు ఎత్తబడతారు.
ఫలాల లోపల ద్రాక్షరసం ఉన్నది. ద్రాక్షరసం కలిగినటువంటి ఫలాలు ఎత్తబడ్డాయి, అనగా ఫలభరితమైన జీవితం చేసే వాళ్ళ ఆత్మ ఎత్తబడుతుంది. రెండోది చెప్పాను ఇప్పుడే, తిరుగలి ఇసురుతూ ఉన్నప్పుడు పైనున్న రాయి ఎత్తబడుతుంది, కిందన్న రాయి ఎత్తబడదు. పైనున్న రాయి చేసే పని ఏంటంటే, ఒకటి తిరుగుతూ ఉంటుంది, తిరిగే వాళ్ళు ఎత్తబడతారు. రెండోది నల్లగా ఉన్న విత్తనాలను తెల్లగా చేస్తుంది. పాపంలో ఉన్నవాళ్ళని పరిశుద్ధతలోకి మార్చాలి, లోకంలో ఉన్నవాళ్ళని దేవుని దగ్గర తీసుకురావాలి, ఎత్తబడతారు. అలాంటి వాళ్ళని దేవుడు తీసుకెళ్ళి అక్కడ పెడతాడు. రెండోది. మూడోది ఇప్పుడు చదివాను, ఇద్దరు మంచం మీద ఉంటారంట. చెప్పండి, అందరూ చెప్పండి మాట. అందరూ ఇద్దరు మంచం మీద ఉంటారంట, ఒకరు ఎత్తబడతారంట, ఒకరు విడిచిపెట్టబడతారంట. చాలా జాగ్రత్తగా వినాలి. నేను పెద్ద మర్మాలేం చెప్పను, నాకేం తెలియదు కూడా. ఎందుకంటే ఇక్కడ గొప్ప గొప్ప దైవజనులు నిలబడి మాట్లాడారు, మీరు గొప్ప గొప్ప మర్మాలు నేర్చుకున్నారు. నేను వాళ్ళందరికంటే చిన్నోడిని, నాకేం తెలియదు, ఏం రాదు కూడా. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నిలబెట్టాడు, గుర్తు చేస్తున్నారు అంతే. వినండి జాగ్రత్త, మీరు చాలా గొప్ప గొప్ప విషయాలు వింటున్నారు. నేను కూడా యూట్యూబ్లో కానీ అలాగే ఇక్కడ నుంచి వచ్చే లైవ్ ప్రోగ్రామ్స్ అన్ని నేను చూస్తూ ఉంటాను, వాక్యాలు గమనిస్తూ ఉంటాను, నేను వింటాను. ఇద్దరు మంచం మీద ఉంటారంట, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారంట. ఎవరు ఎత్తబడతారు, ఎవరు విడిచిపెట్టబడతారు అంటే, ఒక ఆయన పగలంతా కష్టపడ్డాడు, బాగా కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు. ఈయన వచ్చాడు, స్నానం చేశాడు, ఒక ముద్ద అన్నం తిన్నాడు. ఏం చేస్తాడు తర్వాత? ఏం చేస్తాడు? మంచం మీద పడుకొని రెస్ట్ తీసుకుంటాడు, విశ్రాంతిలోకి వెళతాడు. మంచం మీద పడుకొని విశ్రాంతిలోకి వెళతాడు. ఇక్కడ మంచము విశ్రాంతికి సాదృశ్యంగా ఉన్నది. మనం గమనించినట్లయితే శూనేమిరాలు ఉన్నది. ఎలీషా తన ఇంటికి వచ్చిపోతూ ఉన్నప్పుడు తన భర్తతో ఏమంటుంది, మన ఇంటికి వచ్చిపోతున్నటువంటి దైవజనుడు భక్తి గల దైవజనుడు నేను ఎరుగుదును, మన గోడ మీద ఆయనకు ప్రత్యేకంగా ఒక రూమ్ కడదాము. రూమ్లో ఏం పెడదాము? ఒకటి మంచము, పీట, దీపస్తంభము. ఇక్కడ మెయిన్ ఏంటంటే మంచం. మంచం ఒకటి పెడదాము. ఎందుకు ఇక్కడ మంచము? దైవజనుడికి విశ్రాంతి కొరకు వచ్చినప్పుడు ఒక ముద్ద అన్నం తిని ఆయన రెస్ట్ తీసుకుంటాడు, విశ్రాంతి కొరకు. విశ్రాంతికి సాదృశ్యం ఉన్నది మంచం. ఇక్కడ పగలంతా కష్టపడ్డాడు, సాయంత్రానికి మంచం మీద పడుకొని ఆయన రెస్ట్ తీసుకుంటాడు, విశ్రాంతి తీసుకుంటాడు. విశ్రాంతికి సాదృశ్యంగా ఉన్నది, రెస్ట్కి సాదృశ్యంగా ఉన్నది మంచం ఇక్కడ. అలాగే కష్టపడ్డవాడు మంచం మీద పడుకొని విశ్రాంతి తీసుకుంటాడు, విశ్రాంతిలోకి వెళ్తాడు. అలాగే భూలోకంలో బాగా కష్టపడ్డవాడు పరలోక రాజ్యములోకి వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచం మీద పడుకున్నవాడు విశ్రాంతిలోకి వెళ్తాడు. విశ్రాంతి అనగా పరదైసి పరలోక రాజ్యానికి సాదృశ్యం ఉన్నది. పరలోక రాజ్యానికి వెళితేనే నిజమైన విశ్రాంతి. ఆడ కష్టాలు లేవు, అప్పులు లేవు, రోగాలు లేవు, నిందలు లేవు, అవమానాలు లేవు, దరిద్రత లేదు, కరువు లేదు, సమస్యలు లేవు. ఎక్కడ దేవుడి దేవాల ఉద్యోగానికి వెళ్ళే పని లేదు, చదువుకునే పని లేదు, మొహం కడుక్కునే పని లేదు, బాత్రూమ్కి వెళ్ళే పని లేదు. వాస్తవం అది. తిన్నది మొత్తం మహిమైపోతుంది. ఇంక లెటిన్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది, టాయిలెట్కి కావాల్సిన అవసరం ఉంది. తిన్నదంతా మహిమైపోద్ది. అసలు మొహం బ్రష్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సంతోషంగా ఉన్నారంటే వీళ్ళందరూ బ్రష్ చేయని వాళ్ళు అనుకుంటాను. విశ్రాంతిలోకి వెళతాడు. కష్టపడ్డవాడు మంచమే పడుకుని విశ్రాంతిలోకి వెళతాడు. భూలోకములో కష్టపడ్డవాడు రేపు పరలోక రాజ్యంలో విశ్రాంతి తీసుకుంటాడు. అందుకని దేవుడు అన్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఏంటంట? విశ్రాంతి. పరలోక రాజ్యంలో కష్టపడ్డవాడు మంచమే పడుకుని విశ్రాంతి తీసుకుంటాడు. భూలోకములో కష్టపడ్డవాడు పరలోక రాజ్యంలో విశ్రాంతి తీసుకుంటాడు. మంచం విశ్రాంతి సాదృశ్యం. భూలోకంలో కష్టపడటం అంటే కష్టము, ప్రయాస రెండు రకాలుగా ఉంది. ఒకటి నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ పిల్లల కొరకు, నీ తల్లిదండ్రుల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ కొరకు నువ్వు కష్టపడుతున్నావేమో. అబ్బా నేను తెగ కష్టపడుతున్నా అనుకుంటున్నావు. నీ కష్టం గురించి దేవుడు అసలు పట్టించుకోడు. అది దేవుని లెక్కలోకే రాదు, దేవుడు రాసుకోడు. అది కాదు, ఆ కష్టానికి కాదు దేవుడు పరలోక రాజ్యం ఇచ్చేది. నీవు సంఘము కొరకు ఎంత కష్టపడుతున్నావో, సేవ కొరకు ఎంత కష్టపడుతున్నావో, లేదా సంఘ అభివృద్ధి కొరకు కష్టపడుతూ ఉన్నావేమో, సేవ అభివృద్ధి కొరకు కష్టపడుతున్నావేమో, పరలోక రాజ్యము కొరకు కష్టపడుతున్నావేమో, పరిశుద్ధత కొరకు కష్టపడుతున్నావేమో, భక్తి చేయటానికి కష్టపడుతున్నావేమో, ఈ విధంగా ఆత్మ సంబంధ విషయాల కొరకు దేని కొరకైతే నువ్వు కష్టపడుతూ ఉన్నావో ఇది రాసుకుంటాడు. దీనిని బట్టే నీకు రెస్ట్ అని పరలోక రాజ్యం ఇస్తాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఈడ ప్రయాసపడితేనే అక్కడ పరలోక రాజ్యం.
ఈడ నువ్వు దేవుని సంఘము కొరకు కష్టపడకపోతే, దేవుని రాజ్య విస్తరణ కొరకు కష్టపడకపోతే పరలోక రాజ్యం ఎత్తబడలేవు. ప్రయాసపడి భారం మోసుకునే వాళ్ళనే రమ్మంటున్నాడు అక్కడ విశ్రాంతిలోకి, పరలోక రాజ్యానికి. సోమరిగా తిరిగే వాళ్ళంగా, తప్పించుకుని తిరిగే వాళ్ళంగా రమ్మంటుంది. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతి, పరలోక రాజ్యం. అనగా ఇక్కడ రోస్ట్ అయితేనే పరలోక రాజ్యములో రెస్ట్, ఈడ రోస్ట్ అయితేనే పరలోక రాజ్యంలో రెస్ట్. ఈడ రెస్ట్ తీసుకుంటే పరలోక రాజ్యంలో అగ్నిగుండంలో రోస్టు. ఈడ రెస్ట్ తీసుకుంటే రెస్ట్ అనగా ఉపవాసం ఉండము. ఆరోగ్యం బాగలేక ఉపవాసం ఉండలేకపోతే అది వేరే విషయం. పెద్ద వయసు వచ్చి ఉపవాసం ఉండలేకపోతే అది వేరే విషయం. అన్నీ బాగుంటే కూడా ఉపవాసం ఉండకపోతే నీవు ఈరోజు రెస్ట్ తీసుకుంటున్నావు నాయన, రేపు అగ్నిగుండంలో రోస్టు తప్పదు. వాక్యం అది. ఈడ రెస్ట్ తీసుకుంటే దేవుని సంఘం కొరకు కష్టపడకుండా, దేవుని రాజ్య విస్తరణ కొరకు కష్టపడకుండా, సంఘ అభివృద్ధి కొరకు కష్టపడకుండా, సావుకుల క్షేమం కొరకు నువ్వు కష్టపడకుండా ఈడ రెస్ట్ తీసుకున్నావా, అస్సబ్బ ఉపవాసం మనం ఏడుంటాం 12 రోజులు. కనీసం 6 రోజున ఉంటావా సగమన్నా? లేదు. నిన్న జపని అన్న చెప్తా ఉంటే నవ్వుకున్నాను నేను. అందరూ ఉపవాసం అంట, 200 కేజీలు ఉడుగుతున్నాయి అంట. నవ్వుకుంటా ఉన్నాను నేను. ఆయన బాగా మాట్లాడతాడు, చక్కగా నవ్వుతూ నవ్విస్తూ బాగా మాట్లాడు. చూడండి ఎలా వద్దు. ఏడ నువ్వు రెస్ట్ తీసుకుంటే అగ్నిగుండంలో రోస్టు, కోట్ల సంవత్సరాలు కాలిపోవాలి. ఈ 4 రోజుల జీవితము ఇక్కడ రోస్ట్ అయితే దేవుని కొరకు, దేవుని సంఘము కొరకు, దేవుని సేవకుల క్షేమం కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, సంఘ విస్తరణ కొరకు, ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవటానికి, ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవటానికి ఎప్పుడైతే నువ్వు కష్టపడతావో పరలోక రాజ్యంలో కోట్ల సంవత్సరాలు ఇక్కడ రోస్ట్ అయ్యావు కాబట్టి అక్కడ రెస్ట్. దేవునికి స్తోత్ర. అదిగో ఆత్మీయ తల్లి ఆవిడ 2011లో యెరూషలేము వచ్చింది. సురేష్ అయ్య, ఏసన్న గారితో సురేష్ అయ్య, నేను, జయరాజ్ అన్న, అక్క యెరూషలేము వచ్చారు 2011లో. గుర్తుందక్క? అప్పుడు ఎంత చక్కగా ఉందంటే అంత చక్కగా ఉంది అక్క, చాలా చక్కగా ఉంది, మంచి కలరు. ఇప్పుడు చూడు సొగసు స్వరూపులు అక్కడ అయిపోయింది. అంటే సేవలో ఆవిడ రోస్ట్ అవుతుంది. దేవుడు నాకు స్వయంగా చెప్పాడు ఆవిడ గురించి. రోస్ట్ అవుతుంది, కన్నీళ్లు కారుస్తుందని ప్రభు చెప్పాడు. బాగా సంఘం కొరకు బాగా కన్నీళ్లు కారుస్తుందని ప్రభు నాతో చెప్పాడు. కన్నీళ్లు కారుస్తుంది కదా, ఏడుస్తుంది కదా బాగా. నేను ప్రార్థన చేశా, ఆవిడ దుఃఖాన్ని సంతోషంగా మార్చని ప్రభు ప్రార్థన చేశా. వారం రోజుల తర్వాత మళ్ళా నా కళ్ళలో దేవుడు చూపించాడు. వాళ్ళు మంచి తెల్లని బట్టలు వేసుకొని ఆవిడ నాట్యం చేస్తూ ఉన్నది. అనగా తన దుఃఖము సంతోషంగా మార్చబడిద్దని ప్రభు చెప్పాడు నాకు. దేవునికి స్తోత్ర. చెప్పాలందరూ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అంత అందగత్తి కదా, అయ్యేం పట్టించుకోకుండా ఆవిడ రోస్ట్ అయిపోయింది. ఏసన్న గారు కూడా మంచి అందగాడు. ఆయన చూడు చనిపోయినప్పుడు సొగసు స్వరూపం ఏమీ లేదు. ఏసైని మించిన అందగాడు అసలు ఎవరున్నారు? ఏసై ఎంత అందగాడు, సర్వాంగ సుందరుడు. ఆయన చనిపోయినప్పుడు సొగసు స్వరూపం ఏమీ లేదు. రోస్ట్ అయ్యాడు, రోస్ట్ అయ్యాడు యేసయ్య. కోట్ల సంవత్సరాల పరలోక రాజు రెస్ట్. మన ముందున్నటువంటి సురేష్ అయ్య కూడా ఎంత అందగాడు ఆయన. అలాంటి వాడు ఆయన చనిపోయినప్పుడు చూడు ఆయన మొక్కను చూడలేకపోయాడు. రోస్ట్ అయ్యాడు సేవలో, రోస్ట్ అయ్యాడు కాబట్టి దేవుని రాజ్యంలో ఇప్పుడు రెస్ట్. నీకు రోస్ట్ కావాలా, భూలోకంలో రెస్ట్ కావాలా? భూలోకంలో రోస్ట్ అయితేనే పరలోక రాజ్యంలో రెస్ట్. రోస్ట్ కావాలా, భూలోకంలో రెస్ట్ కావాలా? రోస్ట్ కావాలి. అందరూ చెప్పండి. చెప్పట్లేదంటే కొందరు నీ ఇష్టం, జాగ్రత్త. నేను ఎత్తపడ సంఘాలు కొట్టుకుంటే సరిపోద్ది అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నా మరి, సరదా కాదు. వాక్యం అందరికీ వాక్యమే, మాకైనా మీకైనా అందరికీ వాక్యమే. రెస్ట్ తీసుకోకూడదు, కష్టపడాలి సంఘం కొరకు. దేవుడు చూస్తున్నాడు. సేవ కొరకు, సంఘము కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, సంఘ విస్తరణ కొరకు కష్టపడాలి. బాగా ఖాళీగా ఉండకూడదు. ఎంత కష్టపడతావో దేవుడు చూస్తున్నాడు. కష్టపడినందుకు ఇక్కడ ప్రతిఫలం ఇస్తాడు. ఇక్కడ ఇవ్వబోయినా పర్వాలేదు. కోట్ల సంవత్సరం దేవుని రాజ్యంలో రెస్ట్. కొట్ట ఒకసారి గట్టిగా చెప్పట్లా. మనసం అంటే విశ్రాంతి, విశ్రాంతి అంటే పరలోక రాజ్యం. ప్రయాసపడి భారం మోసుకొనుసున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతిని ఇస్తానన్నాడు. ప్రయాసపడాలంట, భారం మోయాలంట. ప్రయాసపడాలి, ఇక్కడ భారం మోయాలి, అప్పుడు విశ్రాంతి అని పరలోక రాజ్యం. ప్రయాసపడాలి, కష్టపడాలంటే ఏం చెప్పా, భారము మోయాలి. అందరూ చెప్పండి. భారము వేరు, బాధ్యత వేరు.
ముందు బాధ్యత, తర్వాత భారం మోయటం. బాధ్యత అంటే ఏంటంటే, ఈ విధంగా మీటింగ్స్ జరుగుతున్నాయి అంటే లక్షల రూపాయలు ఖర్చు ఉంటుంది. నాకు తెలుసు, గొప్ప గొప్ప దైవజనులు ఇక్కడికి వస్తున్నారు, అక్క కూడా మంచి కానుకిచ్చింది నాకు తెలుసు. నాకు ఇవ్వకపోయినా పర్లేదు. మీరు ఆ విధంగా అనుకున్న తల్లులారా. నేను చాలా సంఘాలకు వాక్యం చేయడానికి వెళ్తాను బయటికి. చిన్న సంఘం అయితే నేను కానుక తీసుకోను, వాళ్ళకి ఇచ్చి వెళతా. పరిశుద్ధమైన స్థానం నిలబడి చెప్తున్నాను. దాని కొరకు నేను ఆశపడను. ఎక్కడికి వెళ్ళినా నేను, నన్ను అడుగుతారు, పాస్టర్ గారు మీరు ఎంత తీసుకుంటారని. బాబు, నువ్వు ఆయిల్ ఖర్చులు ఇచ్చినా పర్లేదు, అసలు ఇవ్వకపోయినా పర్వాలేదు, నేను ఒకటే చెబుతాను, నువ్వు భోజనం పెట్టకపోయినా బాధపడను, నువ్వు నాకు కానుక ఇవ్వకపోయినా బాధపడను, కానీ 1 గంటన్నర సమయం ఇవ్వకపోతే నేను బాధపడతాను, నేను రానని చెప్తా. 1.5 గంటలు లేదా 2 గంటలు నా టైం వాక్యం. నాకు 1.5 గంటల పైన ఇస్తేనే నేను వస్తాను, నేను రాను లేకపోతే నేను చెప్తాను. డబ్బులు ఆశించి చెప్పట్లేదు. మంచి కానుక ఇచ్చింది అక్కడ. నేను ఒకసారి వచ్చాను ఇక్కడికి, ఆశ్చర్యపోయాను, నేను ప్రభు నాకు ఎంత కానుక ఇచ్చింది అక్క అని. పెద్ద మనసు కనుక వచ్చి గొప్ప గొప్ప సేవకులు వస్తున్నారు, వాళ్ళకి మంచి కానుకలు ఇచ్చింది. లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి, మీకు కనపడవు కానీ లక్షల రూపాయల ఖర్చులు ఉన్నాయి. అప్పుడు లక్షల రూపాయల ఖర్చు ఉంది కాబట్టి నేను ఇవ్వాలి అని అనుకోవటము బాధ్యత. నేను తప్పనిసరిగా ఇవ్వాలి, తప్పించుకోకూడదు అనుకోవటం బాధ్యత. అనుకోను కూడా ఇవ్వలేదు, దొరకలేదు అండి అందుకని ఇవ్వలేదు అన్నావు అనుకో, ఇవ్వలేదు అంటే నీకు భారం లేదని అర్థం. నేను తప్పనిసరిగా మంచి కానుక ఇవ్వాలి అనుకోవటం బాధ్యత, ఇవ్వాలి అది భారం. తప్పనిసరిగా ఇవ్వాలి, అది భారం మోయటం. అంటే భారం మోయాలి. ఇప్పుడు ఉదాహరణకి ఏదన్నా ఆరోగ్యం బాగలేదనుకో, సడన్గా డబ్బులు లేవని మీ ఆవిడ అంది, ఏమండి కడుపులో బాగా నొప్పిగా ఉందండి, చాలా కష్టంగా ఉందండి, నేను తట్టుకోలేకపోతున్నానండి. డబ్బులు లేవు అని ఆగుతావు నువ్వు? అంత బాధలో కూడా ఎగురవుతున్నది అనేది. మా ఊళ్ళో గురించి చెప్తున్నాను, మీరు చాలా మంచివాళ్ళు అమ్ము, తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర గురించి చెప్తున్నాను. కడుపులు నొప్పని అల్లాడిపోతుంటే డబ్బులు లేవంటే పనికి మాలోడు ఎగిరి ఒక తన్నుది, అంత బాధలో ఉన్నా కూడా ఊరుకుంటారా? అప్పో సొప్పో తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకెళ్తారు లేదా? లేకపోతే అన్ని కట్టేక బట్టలు ఉతకటం లేదు, అన్ని కట్టే, అన్నం వంటం లేదు, బాగున్నా కూడా అబ్బో బాగలేదు అని పడుకుంటారు. మామూలు కదా, మా ఊరు ఆడోళ్ళు బాగున్నా పడుకుంటారు. ఇక అబ్బో నా వల్ల కాలే, ఒకటే తలకాయ నొప్పి, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బని పడుకుంటారు. ఎందుకు? వీడి చేత బట్టలు ఉతికించాలి, వీడి చేత అన్నం వండించాలి. ఏమనుకుంటే మీరు మామూలు వాళ్ళు అనుకుంటున్నారా? అమ్మ మీరు చాలా మంచివాళ్ళు, మా ఊరోళ్ళు. అందుకనే అన్ని కట్ అవుతాయని తెలుసు, లేకపోతే రెడీగా ఉంటారు బట్టలు సర్దుకొని వెళ్ళిపోవటానికి. మీకేమో కానీ మాకు మాత్రం ఫ్రీ బస్సు. మీకు ఫ్రీ బస్సేనా? అందుకని మనం పట్టడానికి లేదు, ఇంకా ఏం అంటానికి లేదు, అంటే బస్సు రెడీగా ఉంటారు అంతే. దేవునికి స్తోత్ర చెప్పాలి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ఏం చెప్పారు ఇప్పుడు నీవు? ఏంటిది? బస్సు రెడీగా ఉండిద్దా? ఎంటున్నారా లేదని ప్రశ్నేస్తున్నాను మధ్యలో. భారము కలిగి బాధ్యతము కలిగి, భారము మోయాలి, బాధ్యత కలిగి భారం మోయాలి. నేను ఇవ్వాలి. బాగా లేకపోతే అప్పో సొప్పో తీసుకుని హాస్పిటల్ పరిగెత్తుతున్నారు కదా, లేకపోతే పెళ్లి వివాహం ఉందంటే వివాహాన్ని పరిగెత్తుతున్నారు కదా, 1000 లక్షలు తీసుకొని. మీటింగ్స్ అనగా లక్షల రూపాయలు ఖర్చు ఉంటుంది, సంవత్సరానికి ఒకసారే కదా ఈ విధంగా మీటింగ్లు భారంగా జరిగేది. నేను ఇవ్వాలి మంచి కానుక అని తీర్మానం చేసుకోవాలి, అది బాధ్యత. తప్పనిసరిగా తీసుకొచ్చి ఇవ్వాలి, ఇది భారము. ఇలా భారము మోసే వాళ్ళని విశ్రాంతిలోకి పిలుస్తున్నాడు దేవుడు కూడా. అద్దనా ప్రయాసపడి భారము మోసుకొనుసున్న సమస్త జనులారా రండి, విశ్రాంతి. ఇక అక్కడ చక్కగా విశ్రాంతి కంతే. కష్టాలు, కన్నీళ్ళు, ఇంకా అప్పులు, సమస్యలు ఏముండవు. ఇంకా మనసు మీద ఇద్దరు ఉంటారు, ఒకరు ఎత్తబడతారు. ఎవరంటే ప్రయాసపడేవాళ్ళు, సంఘము కొరకు ప్రయాసపడేవాళ్ళు, సంఘము కొరకు కష్టపడేవాళ్ళు, సంఘ అభివృద్ధి కొరకు కష్టపడేవాళ్ళు, సేవ అభివృద్ధి కొరకు కష్టపడేవాళ్ళు, సంఘ క్షేమం కొరకు, సేవకుల క్షేమం కొరకు కష్టపడేవాళ్ళు, వాళ్ళని పిలుస్తున్నాడు దేవుడు విశ్రాంతిలోకి. ఆమేన్ హల్లెలూయా. తప్పించుకొని తిరిగే వాళ్ళని కాదు, తప్పించుకొని తిరిగే వాళ్ళని పొర్రపడిన దేవుడు పిలవడం, అగ్నిగుండంలో పడేస్తాడు. భారము, గుండెల్లో భారం ఉండాలి. దేవుడు మీకు ఎప్పుడో పెద్ద మందిరం ఇచ్చేసాడు, మీకు తెలుసు లేదు, ఇచ్చాడు ఎప్పుడో దేవుడు మీకు ఇచ్చాడు. భారము కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆ మందిరాన్ని మీరు చూస్తారు. ప్రభు నా కల్లో చూపించాడు. ఇప్పుడు ఏదో అక్కకాలకు వచ్చి ఆరోగ్యం బాగలేదని అమ్మో ఏమైద్దో ఏమైద్దో ఏమైద్దని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. మీరు మామూలు కాదు, ఏమి కాదు, ఏమి కాదు. ఆవిడ కూర్చొని మంచి వైట్ అండ్ వైట్ వేసుకొని చక్కగా ఒక యవనస్తురాలుగా తిరుగుతూ ఇక్కడ పెద్ద మందిరం కట్టిస్తున్నట్టుగా దేవుడు నాకు చూపించాడు.
నాకు చూపించాడు. ఆమెకి ఏం కాదు. ఈ పరిశోధనలో తర్వాత ఇంకా ఈ రోగము తర్వాత చిన్న పరీక్ష పెట్టాడు దేవుడు. తర్వాత దేవుడు ఇంకా అధికమైన కృపనిచ్చి అభిషేకాన్ని ఇచ్చి దేవుడు ఇంకా బలంగా తనను వాడుకోబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది మహిమ కొరకు వచ్చింది. ఎందుకు కంగారు పడతా? ఏం కాదు, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న విషయాలు దేవుడికి తెలియకుండా ఏమైనా వచ్చిందా ఏంటి? దేవుడు శాతకనోడా, సర్వశక్తి గల దేవుడు, ఏదైనా చేయగల సమర్థుడైనా. నా ప్రభు బయలుపరిచాడు. భారము పెద్ద మందిరం కట్టాలని కన్నీళ్లు కారుస్తుంది, గుండెల్లో ఆ భారం ఉంది. ఈ భారము కలిగిన సేవకుడు కూడా రేపు ఎత్తబడతాడు. ఈ భారము కలిగిన విశ్వాసులు రేపు ఎత్తబడతారు. దేవునికి హల్లెలూయా. అందరూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. గుండెల్లో భారం ఉందా? ఒక పెద్ద మందిరం నేను కట్టాలని భారం ఉందా? భారం కలిగి ఉండాలి. ప్రతి విశ్వాసికి భారం ఉండాలి. గట్టిగా ప్రార్థన చేయాలి, కన్యాలతో ప్రార్థన చేయాలి, భారం కలిగి ప్రార్థన చేయాలి. నా మట్టుకు నేను మంచి కానుక ఇవ్వాలి ప్రభు, నాకు ఇవ్వు, నేను ఇస్తా. నేను మంచి కానుక ఇవ్వాలి ప్రభు. గుండెల్లో భారం కలిగి నువ్వు ప్రార్థన చేయి. దేవుడికి నీకు ఇవ్వడు. నేను కట్టాను మందిరం, చెప్తున్నాను కదా. మందిరం కట్టేటప్పుడు నా దగ్గర రూపాయి డబ్బులు కూడా లేవు. 10 రోజులు ఉపవాసం ఉండి కన్నీళ్లతో ప్రార్థన చేశాను. అక్క మందిరం చూడంగానే ఏమన్నారు తెలుసా? ఈరోజు ఇంత పెద్ద మందిరం కట్టారంటే మీ బొచ్చడు కన్నీళ్ళు గార్చుంటారు నాయరా అన్నది. అంటే అనుభవంతో చెప్పింది ఆవిడ. నిజమే, ఎన్నో కన్నీళ్ళు. ఇందాక నేను పాడిన పాటని ఇంకొకసారి వినండి, అర్థమైంది. అది అంతా నా జీవితంలో జరిగినటువంటి నిందలు, శ్రమలు, శోధనలు, కష్టాలు, కన్నీళ్ళు. సేవంటే ఆషామాష కాదు. తెల్లబట్టేసుకుని మల్లెపూల్లా ఉన్నారు అనుకుంటున్నావు, మామూలు విషయం కాదు. 10 ఇళ్ళకి వెళ్ళి విజిటింగ్ చేసామంటే సాయంత్రం 10 దెయ్యాలు వస్తాయి మా దగ్గరికి. వాస్తవమే. ఇంకా తెలంగాణ ముదురు దెయ్యాలు ఉన్నాయి, పెద్ద పెద్ద ముదురు దెయ్యాలు, మూర్ఖత్వం కలిగిన దెయ్యాలు ఉన్నాయి. మనుషులు కాదు, మనుషులు చాలా మంచివాళ్ళు, ప్రేమ గల వాళ్ళు. దెయ్యాలు ఉన్నాయి, వస్తామంటే ఆటంకపరుస్తున్నాయి. వచ్చి పడుకున్నాను, వచ్చి నా ముందు ఒక సాతం నిలబడేమంటాడు తెలుసా? గుండోడు వచ్చి నిలబడ్డాడు. నిన్ను చంపేస్తా అన్నాడు. పోయేస్తున్నావు నాకు గద్దించా. మిమ్మల్ని కాదు, దెయ్యాన్ని. ఎందుకు కంగారు పడుతున్నారు మీరు? మిమ్మల్ని కాదు, దెయ్యాన్ని. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. పెద్ద గుండోడు వచ్చి నా ముందు నిలబడే నీ అంత చూస్తున్నాడు, నీ చేత కాదురా అని పోయేస్తున్నావు గద్దించా. ఇందాకంటే భయపడ్డా, ఇప్పుడు ఎందుకు భయపడుతున్నాడు? కత్తి తీసుకుని పొడిచి అవతల పడేసా, పారిపోయాడు. ఆడ నువ్వు ఏడ వాడబడేది చూస్తా అన్నాడు. ఏంద్ర నువ్వేం చేస్తారా నన్ను అని గద్దించా, పారిపోయాడు. అంతే. బలమైన సైతాలు ఉన్నాయి, కంగారు పడగాకండి. కొంచెం హుషారు కోసం అప్పుడు అడుగుతూ ఉంటాను నేను. దేవునికి స్తోత్ర, చెప్పలు గట్టిగా హల్లెలూయా. గుండెల్లో భారము కలిగి ఉండే సేవ పట్ల ఎవరైతే భారము కలిగి ఉంటారో నాది అనేటువంటి భారం. హోసన మినిస్టర్లో 10 సంవత్సరాలు సేవ చేశా. బయటకు వచ్చి 11 సంవత్సరాలు, సేవకు వచ్చి 21 సంవత్సరాలు నేను. వినండి, 10 సంవత్సరాలు హోసన మినిస్టర్లో సేవ చేశాను. 2010లో గవర్నమెంట్లో సెంట్రల్ పాస్టర్ నేను. ఆయా ప్రాంతాల సెంట్రల్ పాస్టర్ చేసినాను నేను. గవర్నమెంట్లో సెంట్రల్ పాస్టర్ చేశాను నేను. అబ్రహం పాస్టర్ కంటే ముందు నేను అక్కడ. కానీ ఏ సంఘానికి పంపించినా నేను వెళ్ళిన ప్రతి సంఘం డెవలప్ అయ్యింది. నా ద్వారా ఏ సంఘం పాడైపోలా, సంఘం డెవలప్ అయింది. అది నా సంఘము కాదని ఎప్పుడు అనుకోలా. ఇదే సాక్ష్యము వెస్లీ పాస్టర్ గారు సావుగుల మీటింగ్లో చెప్పాడు. నేను బయటకు వచ్చినా చెప్పాడు. జాన్ పీటర్ పాస్టర్ 10 సంవత్సరాల మినిస్ట్రీలో సేవ చేశాడు. ఆయన ఏ సంఘానికి పంపించినా తన జీవితాన్ని కాపాడుకున్నాడు, సంఘాన్ని అభివృద్ధి చేశాడు. ఈ సాక్ష్యం అనేది ఒకటి చాలా ప్రాముఖ్యమైనది. ఏ సంఘాన్ని పంపించినా సంఘము నాది, ఏ సన్నది అనుకోలా. సంఘము నా సంఘము, దేవుని సంఘము నా సంఘం అనుకున్నాను నేను. అలా కష్టపడ్డాను. నేను ఎక్కడికి వెళ్ళిన సేవ డెవలప్ అయ్యేది. బయటకు వచ్చాను కదా. ఈరోజు కూడా దేవుడు నాకు స్టార్టింగ్లో 10 మంది విశ్వాసులు, సాపలేదు, కుర్చీ లేదు, ఏమీ లేదు. మోకరిస్తే కన్నీళ్ళు ఆగే కాదు. అలాగే కన్నీళ్ళు ఖర్చు ఉపవాసులను ప్రార్థన చేసేవాడిని. ఓ పెద్ద మందిరం నేను కట్టాలి ప్రభా, వినుకొండలు పెద్ద మందిరం కట్టాలి ప్రభా, పెద్ద స్థలం నాకు ఇవ్వండి. కన్నీళ్ళు ఖర్చు భారముతో ఉపవాసులను ఏడ్చాను. ఒకరోజు ప్రభు వచ్చి నాతో అన్నాడు, పాస్టర్ ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు అడిగింది నాకు ఇష్టమైన కార్యం అడిగావు కదా, సరే నేను చేస్తా. వినుకొండలు పెద్ద మందిరం ఏదంటే జయధ్వని మందిరం చెప్తారు అన్నాడు. ఈ రోజు నువ్వు వినుకొండలు పెద్ద మందిరం ఏదంటే జయధ్వని మందిరం చెప్తారు. భారం, గుండెల్లో భారము కలిగి ఉండు, నిన్ను పైకి లేపుతాడు దేవుడు. గుండెల్లో ఒక భారం ఉండాలి. నా సంఘం, నా దేవునిది, నేను రోషంగా చేయాలి, సేవ అభివృద్ధి చెందాలి. ఒక్కరు లాగితే రాదు. ఒక్కరు లాగితే వచ్చిందా వాళ్ళ? పేతురు ఒక్కడ లాగితే వాళ్ళు వచ్చిందా? తనతోటి జానర్ని పిలిస్తే అందరూ కలిసి లాగితేనే వాళ్ళు వచ్చింది. ఒక్కతే ఏడ్చి మందిరం కట్టాలంటే వచ్చిందా? జయరాజు గారు పెద్ద మందిరం కట్టారు. అయ్య గారు
ఆ మందిరం చూసినప్పుడు ప్రభు చెప్పాడు, ఆ మందిరం దగ్గరికి వెళ్ళి మందిరం చూసినప్పుడు ఆవిడకి మనశ్శాంతి లేదని ప్రభు చెప్పాడు. వాస్తవ ఒప్పుకో దేవుని సన్నిధిలో ఏడ్చింది. నేను కూడా ఇంత మందిరం కట్టాలి ప్రభువా, కట్టలేకపోయాము, ఇంత పెద్ద మందిరం కట్టాలి ప్రభువా అని ఆవిడ ఏడ్చిందని ప్రభు నాది చెప్పాడు. గుండెల్లో ఒక భారం. అంటే ఆయన డెవలప్ అయ్యాడం కాదు, మంచిది, అన్న ఇంకా బాగా డెవలప్ అవ్వాలి. జయరాజ్ అన్న భక్తి గలవాడు అన్న. భారం కలిగి విశ్వాసులకు మేము పెద్ద మందిరం కట్టాలి, గుండెల్లో భారం కలిగి ఉండండి. భారము మోసే వాళ్ళని పిలుస్తున్నాడు దేవుడు. బాధ్యత కలిగి ఉండండి. నా మట్టికి నేను కష్టపడాలి, నా మట్టికి నేను బాగా ప్రార్థన చేయాలి. అక్క చూసుకునేదిలే మనకెందుకు, అక్క చూసుకునేదిలే మనకెందుకు లేదు. భారం లేకుండా తిరిగావా, బాధ్యత లేకుండా ప్రవర్తించావా, విడిచిపెట్టబడతావు. జాగ్రత్త. ఎవరిని పిలుస్తున్నాడు దేవుడు? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న వారులారా రండి. ఎక్కడికి? విశ్రాంతిలోకి. మంచం అంటే విశ్రాంతి. మంచం మీద ఇద్దరు పడుకుంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారంట. ఎవరు ఎత్తబడతారు అంటే భారము మోసేవాళ్ళు విశ్రాంతి అని మంచం మీద ఎత్తబడతారు. విశ్రాంతి అని పరలోక రాజ్యంలోకి భారము మోసేవాళ్ళు, బాధ్యత కలిగిన వాళ్ళు ఎత్తబడతారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. రెండోది, ఎవరు విడిచిపెట్టబడతారు అంటే ఇక్కడ మంచం దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే సుఖభోగాలకు సాదృశ్యంగా ఉన్నది. దీపం వెలిగించిన తర్వాత ఎక్కడ పెట్టాలంట? దీపం వెలిగించిన తర్వాత దీపస్తంభం పెట్టాలి, కానీ కొంచెం కిందైనను మంచం కిందైనను దీపము పెట్టకూడదు. మంచం అనగా సుఖభోగాలకు సాదృశ్యంగా ఉన్నది. రెండో అర్థం సుఖభోగాల సాదృశ్యంగా ఉన్నది మంచం అంటే. మంచం అంటే ఒకటి విశ్రాంతి. ప్రయాసపడి విశ్రాంతి కొరకు ఎదురు చూసేవాళ్ళు విశ్రాంతిలో ప్రవేశిస్తారు, వాళ్ళు ఎత్తబడతారు. దేవుని కొరకు, సంఘము కొరకు కష్టపడేవాళ్ళు, ప్రయాసపడేవాళ్ళు, బాధ్యత కలిగిన వాళ్ళు ఎత్తబడతారు. ఏ బాధ్యత లేకుండా, ఏ కష్టం లేకుండా, ఏ భారం మోయకుండా కమ్మగా తిని తిరుగుతూ ఉండేటువంటి వాళ్ళు, ఏం పట్టించుకోకుండా. మీటింగ్ జరుగుతున్నాయి కదా, నువ్వు ఇక్కడ తిరుగుతున్నావు ఏందని అడిగితే జరుగుతావంటే లాస్ట్ రోజు వెళ్తాం. యేసుప్రభు లాస్ట్ రోజు వస్తాడు. అది యేసుప్రభు ముందే వచ్చాడు ఇక్కడికి. ఈయన యేసుప్రభు వాళ్ళ బాబాయో పెదనాన్న, మరి లాస్ట్ రోజు వస్తాడంట. భారం లేదు, బాధ్యత లేదు. ఇలాంటి వాళ్ళు ఎత్తబడతారా? సుఖభోగాలు. రెండోది మంచం అంటే సుఖభోగాలు. సుఖభోగాలలో ఉన్న వాళ్ళు విడిచిపెట్టబడతారు. సుఖభోగాలు అంటే మీకు తెలియదు ఏముంది? పురుషుడు స్త్రీ గురించి ఆలోచించడం, స్త్రీ పురుషుడి గురించి ఆలోచించడం. ఒక్కసారి సెల్ ఫోన్ చూడు, చూసి సెల్ ఫోన్ పవిత్రంగా ఉందా లేదా ఒకసారి నీ మనసులో అనుకు. ఒకరితో ఎందుకు? నా సెల్ ఫోన్ నువ్వు చూస్తున్నాను కదా, పవిత్రంగా ఉంది నా సెల్ ఫోన్. నువ్వు చెప్పగలవా? నాకు చెప్పొద్దులే. సెల్ ఫోన్ చూసుకో, సెల్ ఫోన్ పవిత్రంగా ఉందా లేదా చూసుకో. సెల్ ఫోన్లో పవిత్రంగా ఉందా లేదా చూసుకో. ఒకసారి ఆలోచించు. సుఖభోగాలు. పురుషుడు స్త్రీ గురించి ఆలోచించడం, స్త్రీ పురుషుడి గురించి ఆలోచించుకోవటం, ఇదే 24 గంటలు అదే ఆలోచనలతో పిచ్చి పిచ్చిగా ఆలోచించుకుంటూ ఉండేవాళ్ళు విడిచిపెట్టబడతారు. మంచం అంటే సుఖభోగాలు. రెండోది విడిచిపెట్టబడి బ్యాచ్ ఇది. విడిచిపెట్టబడతారు. సావుకులైనా, మేమైనా, విశ్వాసులు మీరైనా, దేవుడికి ఎవరు ఎక్కువేం కాదు. సుఖభోగాల్లో ఉన్న వాళ్ళు విడిచిపెట్టబడతారు. సుఖభోగాల్లో ఉన్నది బ్రతికి ఉన్నా దేంతో సమానం అంట? ఏంది అందరూ కామైపోయారు? ఏంది కామైపోయారు? మీరందరూ పరిశుద్ధులే, మీరందరూ భక్తి గలవారే, ఎత్తబడే సంఘం మీరు. ఆమేన్, హల్లెలూయా. మనందరూ ఎత్తబడే సంఘము. హల్లెలూయా, హల్లెలూయా. మంచం మీద ఇద్దరు ఉంటారు, కష్టపడి విశ్రాంతి తీసుకోవాలనుకుంటాడే, ఇతను పరలోక రాజ్యంలో ఉంటాడు విశ్రాంతి. ఒకరు విడిచిపెట్టబడతారు మంచం మీద. ఎవరు విడిచిపెట్టబడతారు మంచం మీద అంటే సుఖభోగాలు. సుఖభోగాలలో ఉన్న వాళ్ళు విడిచిపెట్టబడతారు, సావుకుడైన విశ్వాస అయినా. ఇది చాలా భయంకరమైన విషయం. అది దీనిని జయించిన వాళ్ళు ఎత్తబడతారు, సుఖభోగాలలో ఉన్న వాళ్ళు విడిచిపెట్టబడతారు. అలాంటి పరిస్థితులు మనకు దూరమగునుగాక. ఆమె చెప్పలేదు గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇక్కడ పెద్ద మందిరాన్ని మీకు అతి త్వరలో ఇవ్వబోతున్నాడు. ఆమె అలాగే వచ్చినప్పుడు మధ్యాకాస్తానికి వేసే వచ్చినప్పుడు మీరందరూ మనందరం ఎత్తబడాలనే నా ఆశ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఇంకొక మాట చదువు ముగించుకుందాం. ఇంకొక మాట చదవండి, ఇంకొక మాట చదవండి ముగించుకుందాం. చదవండి మార్కు సువార్త 15:27. మార్కు సువార్త 15:27.
మార్కు సువార్త 15:27. మరియు మరియు కుడివైపున ఒకరిని కుడివైపున ఒకరిని, ఎడమవైపున ఒకరిని, ఎడమవైపు ఒకరిని, ఇద్దరు బందిపోటు దొంగలను ఇద్దరి బందిపోటు దొంగలను ఆయనతో కూట సిలువ వేసిరి. ఆయనతో కూడా సిలువ వేసిరి. చాలు, వినండి జాగ్రత్తగా. యేసయ్యతో పాటు ఇద్దరు సిలువ వేశారు. ఈ మాట కొద్ది మాటలు చెప్పి నేను ముగిస్తా. యేసయ్యతో పాటు సిలువ వేశారు ఇద్దరిని. ఇద్దరిలో ఒకడు ఎత్తబడ్డాడు, తెలుసు కదా. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. వెంటనే యేసయ్యతో పాటు ఒకటి ఎత్తబడ్డాడు, ఒకటి విడిచిపెట్టబడ్డాడు. పొలంలో ఇద్దరు ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. తర్వాత ఏం చెప్పాను? ఇద్దరు తిరుగులు విసురుతారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. ఇద్దరు మంచం మీద ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. విడిచిపెట్టబడే బ్యాచ్ ఎవరు, ఎత్తబడే బ్యాచ్ ఎవరు? ఇప్పుడు మనమే. ఎవరు చెప్పారు? అందరూ నా వైపు సీరియస్ చూస్తున్నారేంటి? యేసయ్య చెప్పాడు ఈ మాట. యేసయ్య చెప్పింది నేను చూపించాను అంతే. జస్ట్ నా వాక్యం కాదు, ఇది యేసయ్య వాక్యం. యేసయ్య చెప్పాడు. నా మీద ఎందుకు ఉరుగురం చూస్తున్నారు, కొరకొర చూస్తున్నారు, ఆయన కొట్టేటట్టున్నారు మీరు? అంటే ఇంటి దగ్గర చూసి అలవాటైనట్టుంది భర్తని. సిలువలో ఇద్దరు ఉన్నారు, ఒకటి ఎత్తబడ్డాడు, ఒకటి విడిచిపెట్టబడ్డాడు. ఎవరు ఎత్తబడ్డారు, ఎవరు విడిచిపెట్టబడ్డారు? ఈ మాటలు మనం క్లుప్తంగా ధ్యానించుకొని ముగించుకుందాం. మన టైం అవుతుంది, ముగించుకునే సమయం. లూకాసు వార్త 23:39. లూకాసు వార్త 23:39 నుండి 43 వరకు చదవండి. అక్కడ ఉంటే విషయాలు. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కాదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షింపుమని చెప్పెను. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నామని. కానీ ఈయన ఏ తప్పిదము చెయ్యలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరిలో ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు విడిచిపెట్టబడ్డారు. ఎత్తబడిన వాడు ఎలా ఉన్నాడు, విడిచిపెట్టబడిన వాడు ఎలా ఉన్నాడు చూడు. విడిచిపెట్టబడిన వాడు దేవుణ్ణి దూషించాడు. నువ్వు దైవ కుమారుడు అయితే, దేవుడు అయితే నిన్ను రక్షించుకోయా, మమ్మల్ని రక్షించు అని మాట్లాడాడు, దూషించి. నా వైపు చూస్తున్న మాటలు గమనించాలి. రెండో వాడైతే ఎత్తబడిన వాడు ఉన్నాడే, ఎత్తబడిన వాడు చూడు ఏమంటున్నాడు, తన మనస్తత్వం చూడు ఎలా ఉందో. రెండో వాడు ఏమంటున్నాడు, ఏయ్ అని అతన్ని దూషిస్తున్న వ్యక్తిని దండించాడు, గద్దించాడు. ఈయన దూషించలేదు, ఎత్తబడిన వాడు దూషించలేదు, దేవుణ్ణి దూషిస్తున్న వాడిని గద్దించాడు, దూషించలేదు. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంట, మరి చదువు ఆ మాటలో. ఒకటి దూషించలేదు, దూషించేవాడిని గద్దించాడు. తర్వాత రెండోది ఏం చేశాడు? చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు. అక్కడ 23 నుంచి 30 అక్కడ పైనుండి మళ్ళీ 39 నుండి. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షింపమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, అదుగో ఈయన దూషించలేదు, ఎత్తబడిన వాడు దూషించలేదు, దూషించే వాళ్ళని గద్దిస్తున్నాడు. నోట్ దిస్ పాయింట్. దేవుణ్ణి దూషించలేదు, దూషించే వాళ్ళని గద్దిస్తున్నాడు ఎత్తబడిన వాడు. అలాగే దేవుణ్ణి డైరెక్ట్గా దూషించరు కానీ భయము సేవకులను దూషిస్తూ ఉంటారు సహజంగా. మీరు కాదులే, మా ఊరులో చెప్తున్నాను. సేవకులను దూషిస్తూ ఉంటారు, సేవకులను ద్వేషిస్తూ ఉంటారు. నడిపిస్తున్న సేవకులను ద్వేషించకూడదు, దూషించకూడదు, అది తప్పు. జాగ్రత్తగా వినాలి. అలాంటి వాళ్ళు ఎత్తబడలేరు. దేవుడు సేవకుని రూపంలోనే మీ ఇంటికి వస్తాడు. సేవకుడు నీ ఇంటికి వచ్చాడంటే కలలో దాని అర్థం ఏంటి తెలుసా? దేవుడే వచ్చాడని అర్థం. అది గుర్తుపట్టాలి. కనుక నువ్వు సేవకులను దూషించావంటే దేవుడిని దూషించినట్లే. మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తా. అపోస్తలుడు పౌలు ఉన్నాడు. అపోస్తలుడు పౌలు దమస్కులో ఉన్న వారిని పట్టుకొని వచ్చి, పౌలు కాక మునుపు సౌలుగా ఉన్నప్పుడు
అధికారులకు అప్పగించని వెళుతున్నప్పుడు మార్గ మధ్యలో సాయంత్రం 3 గంటల సమయంలో దేవుడు ఆకాశంలో కనిపించాడు. ఏమన్నాడు? సౌలా సౌలా నీవు ఎలా నన్ను హింసించుస్తున్నావు అన్నాడు. ఇప్పుడు హింసిస్తుంది ఎవరు? సౌలు ప్రజల్ని, మనుషుల్ని, దేవుని బిడ్డల్ని హింసిస్తున్నాడు. దేవుని బిడ్డల్ని హింసిస్తుంటే దేవుడేమన్నాడు? నువ్వు హింసిస్తుంది నా బిడ్డలను కాదు, నన్ను ఎలా హింసిస్తున్నావు అన్నాడు. సేవకుడిని నువ్వు దూషించావంటే దేవుడిని దూషిస్తున్నావు అని అర్థం. సేవకుని దూషిస్తున్నావు అంటే నువ్వు దేవుణ్ణి దూషిస్తున్నావు, దేవుణ్ణి ద్వేషిస్తున్నావు. దేవుణ్ణి దూషించిన వాడు, ద్వేషించిన వాడు ఎత్తబడలేదు. ఎత్తబడిన వాడు దేవుణ్ణి దూషించలా. దూషిస్తున్న వాడిని గద్దించాడు. నోరు మూసుకో, ఏం మాట్లాడుతున్నావు? సేవకులను అంటున్నావు, సేవకులని మాత్రం పడవా? నోరు మూసుకో, తప్పు. సేవకులను అనకూడదు, సేవకులను తిట్టకూడదు, దేశించకూడదు, దూషించకూడదు. సేవకులను ప్రేమిస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, సేవకులను ద్వేషిస్తే దేవుడు మనల్ని ద్వేషిస్తాడు. జాగ్రత్త అని గద్దించాలి. ఆ తర్వాత కింద ఆ మాట గమనిస్తే ఆ నెక్స్ట్ ఏంటంట? నీవు అదే శిక్షా విధిలో నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా. మనం అదే శిక్షా విధిలో ఉన్నాము అంటే వివేచించాడు. తర్వాత నెక్స్ట్, గనుక దేవునికి భయపడవా? చాలు. దేవునికి భయపడు అని చెప్తున్నాడు ఎత్తబడిన వాడు. అంటే ఇతను దేవునికి భయపడుతున్నాడు. నువ్వు దేవునికి భయపడవా? దేవునికి భయపడు అని చెప్తున్నాడంటే ఇతను దేవునికి భయపడుతున్నాడు. దూషించలేదు ఎత్తబడిన వాడు, దూషించే వాళ్ళని గద్దించాడు. భయపడుతున్నాడు, దేవునికి భయపడుతున్నాడు. దేవుడు అంటే భయం ఉన్నదా? బైబిల్ మొత్తం మీద రాసి ఉండిద్ది భయము. నెక్స్ట్ ఏముండిద్ది? ఆశీర్వాదమా? భయము, భక్తి. భయము, భక్తి. ఎక్కడ చూసిన బైబిల్లో భయము, భక్తి ఉండిద్ది. భయము లేకుండా భక్తి ఉండదు, భయము లేకపోతే భక్తి ఉండదు. అందుకని భయము, భక్తి రాపించాడు. ముందు భయము, ఆ తర్వాత భక్తి. భయం ఉంటేనే భక్తి వస్తుంది. జాగ్రత్తగా గమనించాలి. భయం ఉంటేనే భక్తి వచ్చింది. కనుక ప్రభువుని అడగాలి, ప్రభువా నాకు భయభక్తులు కలిగిన జీవితం దయచేయండి అని అడగాలి. అందరూ చెప్పండి ఈ మాట, మనం ముగించుకుందాం. అందరూ చెప్పండి, భయభక్తులు కలిగిన జీవితం నాకు ఇవ్వండి. ప్రతిరోజు దేవుణ్ణి అడగాలి. భయం లేకపోతే భక్తి ఉండదు. భక్తి లేని వాళ్ళు ఎత్తబడరు. భయము కలిగి ఉన్నాడు. ఆ తర్వాత ఏంటంట? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము. కానీ ఆగండి. ఇది మనకి న్యాయమే అంటే మనం దొంగలం కాబట్టి మనకు శిక్ష వేశారు. మనము దొంగలము కనుక మనకి శిక్ష వేశారు, ఇది మనకు న్యాయమే. ఇక్కడ మనము దొంగలమని ఒప్పుకుంటున్నాడు తన మనసులో. అంటే దీన్ని ఏమంటారు? అయ్యా నేను దొంగని అంటే అర్థం ఏంటి? పశ్చాత్తాపము. ఇవి కనపడనటువంటి దాగి ఉన్న సత్యాలు ఇవి. మనము దొంగలము, మనకిది న్యాయమే. మన దొంగతనం చేసేవాడు సిలువ వేసారు, మనకిది న్యాయమే, మన దొంగలం కదా. అంటే నేను దొంగని అని పశ్చాత్తపడ్డాడు. అమ్మా వాక్యం ఎందుకు నవ్వుతున్నావు తల్లి? పిల్లతో ఆడుకుంటున్నావా? మనకు న్యాయమే, మన దొంగలం కదా. అంటే నేను దొంగని అని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. పశ్చాత్తాపం కలిగిన వాడు ఎత్తబడతాడు. చూడు, పశ్చాత్తాపం కలిగిన వాడు, ఇది మనకు న్యాయమే. అసలు ఆయనేం తప్పు చేశాడు అంటే వివేచన జ్ఞానం ఇది. ఆయన ఏ తప్పు చేయలేదు అని మనం తప్పు చేసామని వివేచిస్తున్నాడు. వివేచన జ్ఞానం కలిగిన వాడితను. ఎత్తబడిన వాడికి వివేచన ఉండాలి. మనమే బాటివాడు, ఆయనే బాటోడు. అసలు ఆయన ఎవరు, మనమెవరు వివేచించాడు. అలాగే దేవుడు కొన్ని స్థానాలు ఇచ్చాడు, ఆ స్థానాన్ని వివేచించాలి. ఏ స్థానంలో పెట్టాడు నిన్ను? ఒక విశ్వాసిగా పెట్టాడా? నువ్వు ఎంత చదువుకున్న వ్యక్తివి అయినా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత తెలివి ఉన్నా విశ్వాసివి. చిన్న బ్రదర్ దగ్గర కూడా నువ్వు తగ్గించుకోవాలి. చిన్న బ్రదర్ అయినా నీ పై అధికారి, అది గుర్తుపెట్టుకో. నిన్నగాక మొన్న వచ్చిన బ్రదర్ అయినా నీ పై అధికారి. సేవకులంటే నీ స్థానం అది, సేవకుని స్థానం అది. చిన్న బ్రదర్ అయినా నువ్వు తగ్గించుకోవాలి, అణిగిమెనిగి ఉండాలి. అలాగే సేవకు వచ్చావు, 10 సంవత్సరాలు అయిపోయింది, ఉదాహరణకి 20 సంవత్సరాలు అయిపోయింది. పై అధికారులను దేవుడు పెట్టాడు. పై అధికారులు ఉన్నారు ఇక్కడ, పై అధికారులను దేవుడు పెట్టాడు. నా స్థానం ఏంటి, ఆవిడ స్థానం ఏంటి? వివేచన కలిగి ఉండాలి. స్థానాన్ని తగినట్టుగా ప్రవర్తించాలి. ఎస్ఎన్ గారు మాకు నేర్పించింది ఏంటి తెలుసా? ఒక్కరోజు ముందు వచ్చిన సేవలో అతన్ని గౌరవించాలి అన్నా అని మాకు నేర్పించింది అది ఎస్ఎన్ గారు. అతను వయసులో చిన్నోడైనా సేవలో ముందు వచ్చాడు అంటే, ముందు నుంచి ఉన్నాడు అతన్ని గౌరవించండి, గణపరచండి.
పై అధికారులు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ సీనియర్ని బట్టి ముందు నుంచి కష్టపడుతున్నారు కదా, వాళ్ళు కష్టపడి ఎన్నో ఉపవాసాలుండి ఎంతో సేవలో కష్టపడి రాత్రి 3 గంటల గంట మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తే ఆ తర్వాత నువ్వు సేవలోకి వచ్చావు. మంచి సేవకుల్ని సేవకుల్ని ప్రార్థనలు ఇవ్వు, సిస్టర్లు ఇవ్వని ప్రార్థన చేస్తే, నీ ముందున్న సీనియర్లు ప్రార్థన చేస్తే అప్పుడు నువ్వు వచ్చావు. రాగానే పెత్తనం చేయాలన్న ఆలోచన సహజంగా ఉండకూడదు. పెద్దోళ్ళు ఉన్నారు, నా స్థానం ఏంటి, ముందున్న వాళ్ళ స్థానం ఏంటి, తగ్గించుకొని మనము వివేచన జ్ఞానం కలిగి ఉన్నప్పుడు తనను తగ్గించుకున్న వాళ్ళు హెచ్చించబడతారు, గనపరచబడతారు. ఇతను వివేచన జ్ఞానం కలిగిన వాడు, పశ్చాత్తాపము కలిగిన వాడు, దూషించలేదు, దేవునికి భయపడేవాడు, దూషించే వాళ్ళని గద్దిస్తున్నాడు. నోర్మస్కో, ఏం మాట్లాడుతున్నా సేవకుల గురించి, లేని పని శాపం తెచ్చి పెట్టుకుంటాం. పోయినారా, ఏం మాట్లాడుతున్నాను? ఎత్తబడిన వాడు చూడు ఎలా ఉన్నాడు, తన వర్షం ఎలా ఉందో చూడు, తన ఆత్మీయ జీవితం ఎలా ఉందో చూడు, ఎత్తబడిన వాడు. అక్కడ నెక్స్ట్ ఏమంటాడు? నెక్స్ట్ చదవండి, మాట ముగించుకుందాం. ఈయన ఏ తప్పిదము చేయలేదు చెప్పి ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొను. ఏమడుగుతున్నాడు? బ్రతిమలాడుతున్నాడు. అయ్యా నీవు నీ రాజ్యంతో వచ్చి నన్ను జ్ఞాపకం చేసుకోయి అని బ్రతిమలాడుతున్నాడు. అనగా మంచి ప్రార్థనాపరుడు విన్నాడు జాగ్రత్తగా. ఆయన టైం అయిపోయినట్టు వెళ్తున్నాడు. ఆయన మంచి ప్రార్థనాపరుడు. నువ్వు ముందు బా నాని చిన్నగా, నేను వస్తాను అయిపోయింది అని చెప్పినట్టుంది. ప్రార్థన లేకపోతే పరలోక రాజ్యం లేదు. పరలోక రాజ్యానికి వెళ్ళిన వాళ్ళు పరలోక రాజ్యం ఇంక వెళ్ళా ఎక్కడికి వెళ్ళారు? అందరూ పరదేశ్కి వెళ్ళారు. ఇంకా ఓపెనింగ్ కాల పరలోక రాజ్యం, పరదేశ్కి వెళ్ళారు. పరదేశ్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ప్రార్థనా పరులే. ప్రార్థన లేకుండా ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళిపోలే, పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఇతను ప్రార్థనాపరుడు, ఎత్తబడ్డాడు. కమ్మగా కడుపు నిండా దీన్ని కంఠార నిద్రపోయేవాళ్ళు దేవుడు దేవల రేపు వెచ్చని ప్రదేశానికి వెళతా ఉంటారు. ఒకరోజు ఒక పెద్ద పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఏసీ ఆపింది దేవుడు రా అంటున్నాడు. అన్న కరెంటు బంది, జనరేటర్ వేయచ్చు కదా, కొద్దిగా చల్లగా పెట్టండి రా, రేపు మనం వెచ్చగా ఉంటాం. ఎక్కడ పెద్ద పాస్టర్ అంటున్నాడు ఒక ఆయన, గుండె జల్లుమంది, నాకు ఏంది నాయన ఎచ్చగా ఉంటాం ఏంటంటే, మనం ఎట్ట పరలోక రాజ్యం బాగు నాకు తెలుసు అన్నాడు పెద్ద పాస్టర్ ఒక ఆయన. రేపు ఎట్ట అగ్నిగుండంలో ఎచ్చగా ఉండిద్దిరా బాబు, ఆడు చల్లగా ఉండదు, ఈ 4 రోజులలో కొద్దిగా చల్లగా ఉందో ఏసీ పెట్టండి రా అంటున్నాడు. ఎందుకంటే కడుపు నిండా తింటాడు, కంటారు నిద్రపోతాడు, అస్సలు ప్రార్థనే లేదు. ప్రార్థన జీవితం లేని వాళ్ళు సేవకులైన విశ్వాసులైన విడిచిపెట్టబడతారు. కనుక ప్రార్థన చేయాలి. దేవుని రాజ్యానికి వెళ్ళిన అందరూ వారు ప్రార్థనాపరులే. గంటలు ప్రార్థనా జీవితం, ప్రార్థన కలిగిన వాళ్ళు ఎత్తబడతారు. దేవునికి స్తోత్ర. బోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకునే సమయం. దేవుడు మాట్లాడిన ప్రతి మాటను జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకునే సమయం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ ఆయన వచ్చినప్పుడు మనము ఎత్తబడి మధ్యాకాశములో ఆయన ముందు నిలబడతాము. ఇది మన నిరీక్షణ. ఎత్తబడాలనే ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఎన్ని శ్రమలు, ఎన్ని నిందలు భరిస్తూ సహిస్తూ ఉన్నాం. ఎవరు ఎత్తబడతారు? బహుతేటగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. నేను ఎత్తబడతాను అనుకుంటున్నావు. ఇది ఎత్తబడే సంఘమే. దేవుడి సంఘంలో ఉన్నాడు. ఈ సేవకులను దేవుడు నడిపిస్తున్నాడు. అభిషేకించబడిన దేవుడు ఏర్పాటు చేసుకున్న, సమర్పించుకున్న సేవకులు, భక్తి గల సేవకులు ఈ సంఘంలో ఉన్నారు. ఎవరు ఎత్తబడతారు, ఎవరు విడిచిపెట్టబడతారు? దేవుడు బహుతేటగా మాట్లాడు. పొలంలో 2 ఉంటారంట. ఒకరు విడిచిపెట్టబడతారు, ఒకరు ఎత్తబడతారు. 2 చెట్లు ఉన్నాయి, ద్రాక్ష చెట్టు, అది అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు ఫలాలు ఎత్తబడ్డాయి, ద్రాక్ష చెట్టు ఫలాలు ఎత్తబడ్డాయి. బుట్టలోకి చేర్చి బుట్టని ఇంటికి ఎత్తారు. ద్రాక్ష ఫలాలు ఎత్తబడ్డాయి. అంజూరపు చెట్టుకి ఫలాలు లేవు ఆ పొలంలో, అది ఎత్తబడలేదు. అంటే ఫలభరితమైన జీవితం చేసే విశ్వాసి సేవకుడు ఎత్తబడతారు. ఫలభరితమైన జీవితం లేని సేవకుడని విశ్వాసాన్ని విడిచిపెట్టబడతారు. ఫలాలు లోపల
ద్రాక్ష లోపల దాగి ఉన్న రసం ఉన్నది. ఒకరోజు ఆ రసం ఉన్న పాత్రని ఎత్తాడు పైకి, పాత్రని ఎత్తాడు, ద్రాక్ష రసం ఎత్తబడింది. అలాగే ఫలాలు లోపల ఉన్న రసం ఎత్తబడుతుంది. ఫలాలు అనగా ఫలభరితమైన జీవితం. ఫలాల లోపల రసం అంటే ఫలభరితమైన జీవితం చేస్తున్న వాళ్ళ లోపల దాగి ఉన్న ఆత్మ ఎత్తబడుతుంది. పశ్చాత్తపడి రొమ్ములు బాదుకొని ఏడ్చే సమయం ఇది, గుండెలు బాదుకొని ఏడ్చే సమయం. సరదాగా తీసుకోగాక దేవుడు బహుతేటగా నీతో మాట్లాడే ఉన్నాడు. షడంగి ఈరోజు వచ్చినా, షడంగి ఈరోజు పిలిచినా నువ్వు ఎత్తబడే గుంపులో ఉన్నావా? అద్దమనే వాక్యము దగ్గరికి వెళ్ళినప్పుడు నీవు ఎలా ఉన్నావో చూసుకుంటావు, కానీ అద్దములో వేరేవాడు ఎలా ఉన్నావో చూస్తావా? చూడవు. అద్దమనే వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ఈ వాక్యం వాళ్ళకైతే బాగుంటుంది, వీళ్ళకైతే బాగుంటుంది కాదు, ఎవరినో చూడటం కాదు. అద్దమనే వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు నిన్నే చూసుకోవాలి. నీవు అద్దము ఎదుటే ఎలా ఉన్నావు? అద్దమనే వాక్యం ఎదుట ఎలా ఉన్నావు? ఫలభరితమైన జీవితం, ప్రేమ కలవాళ్ళు ఎత్తబడతారు. సంతోషము, సమాధానం, దీర్ఘశాంతము, దయాళత్వం, మంచితనము, సమాధానము, సాత్వికము, ఆశ నిగ్రహము. ఈ ఫలభరితమైన జీవితం నాకు ఇవ్వండయ్యా. నిర్మాణం చేసుకో. ఫలభరితమైన జీవితం నాకు ఇవ్వండయ్యా. ద్రాక్షారసం ఎత్తబడింది. ఆత్మ ఎత్తబడాలంటే ఫలభరితమైన జీవితం కావాలి. ఫలాలు లేకపోతే నువ్వు ఎత్తబడలేవు. ప్రేమ కలిగి ఉండు. పైన కాదు ప్రేమ, పైన ముఖానికి పూసుకోవటం కాదు, హృదయంలో రావాలి ప్రేమ. ఆ స్థాయికి ఎదగాలి, పరిపూర్ణమైన స్థితికి ఎదగాలి. కొన్ని సందర్భాల్లో నటిస్తూ ఉన్నావేమో, పైకి ప్రేమ ఉన్నట్లుగా, పైకి సమాధానంగా ఉన్నట్లుగా, పైకి సంతోషంగా ఉన్నట్లుగా నటిస్తూ ఉన్నావేమో. అది నిన్ను మోసం చేస్తుంది, జాగ్రత్త. ఆ జీవితం నేను నరకానికి తీసుకెళ్తుంది, జాగ్రత్త. రెండోదిగా, ఇద్దరు తిరుగులు విసురుతారు. ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. తిరుగుల్లో 2 రాళ్ళు ఉన్నాయి, కింద ఒక రాయి ఉంది, అది కదలదు. పైన రాయి మాత్రమే తిరుగుతుంది. పైన తిరిగే రాయి ఎత్తబడుతుంది, తిరగనిది ఎత్తబడదు. సేవ కొరకు రాత్రింబవలు కష్టపడి తిరిగే సేవకులు ఎత్తబడతారు. సేవకులతో రాత్రింబవలు కష్టపడి విశ్వాసులు ఎత్తబడతారు. తిరగాలి. సహవాసం ఎవరితో? విశ్వాసులతో నువ్వు తిరగాలి. అంటే విశ్వాసులతో సహవాసం, సేవకులతో సహవాసం, లోకస్తులతో సహవాసాలు చేసేవాళ్ళు విడిచిపెట్టబడతారు. వాక్యం వినగానే వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడగానే, దేవుడు వాక్యము ద్వారా గద్దించాడా, దేవుడు మాట్లాడా, వెంటనే దేవుని వైపు తిరగాలి. వాక్యము ద్వారా దేవుడు గద్దించగానే, సేవకుల ద్వారా దేవుడు గద్దించగానే దావీదు దేవుని వైపు తిరిగాడు, గొర్రెల వైపు వెంబడి తిరిగాడు. కనుకనే దావీదుకి దేవుడు తోడై ఉన్నాడు. తన శత్రువులను దేవుడు అణిచివేశాడు. ప్రపంచంలోని దావీదును గొప్పవాడిని చేశాడు. గొర్రెల వెంబడి తిరగాలి. గొర్రెలతో సహవాసం అనగా విశ్వాసులతో సహవాసం, భక్తిగల సేవకులతో సహవాసం, భక్తిగల విశ్వాసులతో సహవాసం, లోకస్తులతో గల సహవాసాలు, మూర్ఖులతో గల సహవాసాలు. తీర్మానం చేసుకో. ఎవరితో నీ సహవాసం? ఈరోజు ఎవరితో సహవాసం? ఎవరితో తిరుగుతున్నావు? వాక్యం వినగానే దేవుని వైపు తిరుగుతున్నావా? వాక్యానికి మార్కులు వేస్తున్నావా? గద్దెంపి మీరు తిరుగు. పశ్చాత్తాపడి ఏడు, అయ్యా తప్పు అయిపోయింది, నన్ను క్షమించు, నువ్వు ఎలా చెబితే అలా చేస్తా, ఎలా నడిపిస్తా అలా నడుస్తాను. దేవుని వైపు తిరుగు. దేవుని వైపు నువ్వు తిరిగితే నీకు తోడై ఉంటాడు, నీ శత్రువును అణిచివేస్తాడు. దేవుడు నిన్ను బహుగా గణపరచబోతున్నాడు. నీ ఉద్యోగం, వ్యాపారం, చేతి పని, కూలి పనిలో, వెళుతున్న ప్రతి మార్గంలో, చేస్తున్న ప్రతి పనిలో, నువ్వున్న ప్రాంతంలో, అక్కడ ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువగా దేవుడు నిన్ను గణపరచబోతున్నాడు. ఆయన వైపు తిరుగు. మనసు మార్చుకో, బాప్తిసం తీసుకో, ఆయన వైపు తిరుగు. ఇంకెకాలం పాపంలో ఉంటా, పాపాన్ని విడిచిపెట్టు. ఇద్దరు మంచం మీద ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. ఇద్దరు మంచం మీద ఉంటారు, ముగించుకుని వెళ్ళబోతున్న కొద్ది నిమిషాలు ఇక్కడి నుంచి వెళ్ళబోతుంది. ఇద్దరు మంచం మీద ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. కష్టపడి బాగా విశ్రాంతి కొరకు మంచం ఎక్కాడే. అలాగే సంఘము కొరకు, సేవ కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, సేవ అభివృద్ధి కొరకు, సంఘ క్షేమము కొరకు, సేవకులు క్షేమము కొరకు కష్టపడే వాళ్ళే. సొంతగా నీ కుటుంబం కొరకు కష్టపడటం కాదు.
సంఘము కొరకు కష్టపడుతున్నారే వాళ్ళని పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొరుస్తున్న సమస్త జనులారా రండి, మీకు విశ్రాంతిని ఇస్తానంటాడు. విశ్రాంతిలోకి రమ్మంటున్నాడు. మంచము విశ్రాంతికి సాదృశ్యం. విశ్రాంతి అనగా దేవుని రాజ్యానికి సాదృశ్యం. దేవుని రాజ్యానికి నేను పిలుస్తున్నాడు, విశ్రాంతిలోకి పిలుస్తున్నాడు. ఇక్కడ ప్రయాసపడిన వాళ్ళని పిలుస్తున్నాడు. నీ కుటుంబం కొరకు ప్రయాసపడటం కాదు, అది ప్రక్కన పెట్టు. దేవుని సంఘం కొరకు నువ్వు ఎంత కష్టపడుతున్నావు, నువ్వు కష్టపడి సంపాదించిన సంపాదన సంఘం కొరకు నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు, ఇది దేవుడు లెక్కలు చూస్తాడు. నీ కుటుంబం కొరకు నువ్వు ఎంత ఖర్చు పెట్టుకుంటున్నావు, సంఘ అభివృద్ధి కొరకు నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు, నువ్వు కష్టపడిన సంపాదన, ఇది చూస్తాడు దేవుడు లెక్క. అప్పుడు పిలుస్తాడు నిన్ను. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతిని ఇస్తాను. విశ్రాంతిలో ప్రవేశించండి. మనసు మనకు విశ్రాంతి, పరలోక రాజ్యం. వీళ్ళు ఎత్తబడతారు ప్రయాసపడేవాళ్ళు. భారము కలిగి ఉండు, బాధ్యత కలిగి ఉండు. బాధ్యత కలిగి ఉండు, భారమమ్మాయి గుండెల భారం ఉండాలి. ఇది నా సొంత ఇల్లు. నీ ఇంటిలో వివాహం జరుగుతుంటే తప్పించుకొని తిరుగుతావా? భారము కలిగి ఉంటావు, బాధ్యత కలిగి ఉంటావు. నేనేం చేయాలి? గుండెల్లో ఒక భారం, సేవ గురించి బాధ్యత. రెండోది మంచం అనగా సుఖభోగాలు. సుఖభోగాలు సుఖభోగాల మీద ఆసక్తి కలిగి ఉంటే, సుఖభోగాలలో ఉంటే అలాంటి వాడు విడిచిపెట్టబడతారు. అయ్యా, అలాంటి మనస్సు, అలాంటి పరిస్థితులు నాకు దూరమగునుగా. కానీ ఈరోజు కన్నీళ్లు కార్చకపోతే కోట్ల సంవత్సరాల అగ్నిగుండంలో కన్నీళ్లు కార్చవలసిన పరిస్థితులు వస్తాయి. దేవుడు అగ్ని నేత్రగిన వాడు చూస్తున్నాడు. ఎన్నిసార్లు గద్దించిన లోపడకపోతే హఠాత్తుగా మరణం వచ్చేస్తాడు. ఎవడు తప్పించలేడు. బంగారం కాపాడలేదు, డబ్బులు కాపాడలేవు, ఆస్తి కాపాడలేదు, అంతస్తులు కాపాడలేవు, చదువు కాపాడలేదు, అందసందలు కాపాడలేవు, రాజకీయ పలుకుబడి కాపాడలేదు. సిలువలో ఇద్దరు ఉన్నారు. ఒకరు విడిచిపెట్టబడ్డారు, ఒకరు ఎత్తబడ్డారు. దేవుణ్ణి దూషించిన వాడు విడిచిపెట్టబడ్డాడు. సేవకులు దూషిస్తున్నావా? సేవకులను ద్వేషిస్తున్నావా? సేవకులను అవమానపరుస్తున్నావా? సేవకులను కన్నీళ్లు పెట్టిస్తున్నావా? విడిచిపెట్టబడి బ్యాచ్లో ఉంటావు. జాగ్రత్త. సేవకులను ప్రేమిస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. అబ్రహాం నిన్ను ప్రేమించి నిన్ను ఆశీర్వదించబడి వారు, నిన్ను ఆశీర్వదించి వారు ఆశీర్వదించబడతారు. నిన్ను ద్వేషించి వారు ద్వేషించబడతారు. సేవకులను ఎవరు ఆశీర్వదిస్తారు, సేవకులను ఎవరు ప్రేమిస్తారు, వాళ్ళని దేవుడు ప్రేమిస్తాడు. సేవకులు ఎవరు ద్వేషిస్తారు, దేవుడు వాళ్ళని ద్వేషిస్తాడు. తీర్మానం చేసుకో. ద్వేషిస్తున్న వారిని గద్దించు, నువ్వు ద్వేషించవద్దు. దేవునికి భయపడు. అయ్యా, భయము కలిగిన జీవితం, భయభక్తులు కలిగిన జీవితం నాకు నడువు. పశ్చాత్తపడి పాపాన్ని విడిచిపెట్టిన వాళ్ళు ఎత్తబడతారు. వివేచన జ్ఞానం కలిగిన వాళ్ళు ఎత్తబడతారు. ప్రార్థన చేసుకుని ప్రార్థన పరులు ఎత్తబడతారు. తీర్మానం చేసుకుని కూడా మేము ప్రార్థన చేయబోతున్నాం. దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు. ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకునే సమయం ఇది. మీ కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో రెండు చేతులు పైకెత్తుదాం. అందరూ మోకరించి రెండు చేతులు పైకెత్తుదాం. నిజమే సంగమా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడు. ఎత్తబడుట గురించి ప్రభు స్పష్టంగా తన రాకడ ప్రత్యక్షతను మనకు బయలుపరిచాడు. ఇద్దరు వ్యక్తుల గురించి ప్రభు మనతో మాట్లాడాడు. పొలంలో ఉండేవారు ఇద్దరు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. ఈ రీతిగా దేవుడు మనతో మాట్లాడాడు. మంచం మీద పడుకునేవారు ఇద్దరు, అందులో ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. ఇలాగున ఎవరు ఎత్తబడతారు, ఏ అనుభవాలు కలిగి ఉంటే ఎత్తబడతారో ప్రభు మాట్లాడాడు. దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరు చేతులెత్తి, దేవుని కొరకు ప్రయాసపడువారు, భారం కలిగిన వారు ఎత్తబడతారని, దేవుని కొరకు ఫలాలు ఫలించేవారు ఎత్తబడతారని, దేవుని కొరకు ప్రాణార్పణంగా పోయబడేవారు ఎత్తబడతారని, పశ్చాత్తాపం కలిగిన వారు
అలనాడు సిలువలో వేలాడిన దొంగ ఎలాగున పశ్చాత్తాపడి తన మనసును సరిచేసుకొని పరదేశికి వెళ్ళిపోయాడో అలాంటి అనుభవం కలిగిన వారే ఎత్తబడతారని ప్రభు మనతో మాట్లాడాడు. ప్రభు మాటలన్నిటి శ్రేష్టమైన మాటను బట్టి 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి మాట దేవుడు పరలోకం నుండి మనకు అందించినందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ ఉదయకాల కూడికనంతటిని దేవుడే నడిపించినందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మనం ప్రార్థించిన ప్రార్థనలన్నీ ఆలకించిన దేవుని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. వాక్యం అందించిన తన దాసుని ఇంకను బలపరిచి కృపతో నింపి వాడుకున్నట్టుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. విత్తబడినటువంటి మాటలు ప్రజల హృదయాల్లో దేవుడు నీరు కట్టి ఫలింపచేయనట్టుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తన రాకడ కొరకు దేవుడు సంఘాన్ని ప్రతి ఒక్కరిని తన మహిమ ఎదుట నిలబెట్టినట్టుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి అయిన దేవుని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. కుమారుడైన యేసయ్యను బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. తన నిత్యం త్రియేక దేవుని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థన చేసు. ప్రేమ స్వరూపి మహాగణుడా, నీ మహాప్రేమ చేత మమ్మల్ని ఏర్పాటు చేసుకొని తండ్రి నీకు స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన రక్షణ బట్టి కృతజ్ఞతాస్తుతులు. కడుపటి రక్షణ కొరకు ఇలాగున్న మమ్మల్ని సిద్ధపరుస్తున్న విధానం బట్టి వందనాలు. దయగల తండ్రి నీకు స్తోత్రం. నీ ప్రేమ గొప్పది ప్రభువా, నీ జాలి కనికరం గొప్పది ప్రభువా, నీ దీర్ఘశాంతం గొప్పది ప్రభువా. నీ నాది సంకల్పం ఆయన నెరవేర్చబడినట్లుగా తండ్రి మమ్మల్ని ఇలాగున్న ఈ పండుగలు ఇచ్చి మమ్మల్ని సిద్ధపరుస్తున్న విధానం బట్టి కృతజ్ఞతాస్తుతులు. అయ్యా, మా కొరతలు బలితలు ప్రభువా నీ వాక్కు ద్వారా ఈ సమయంలో తండ్రి తెలియజేసి మమ్మల్ని సరిచేస్తున్న దయగల నీకు స్తోత్రం ప్రభువా. నిత్యంగా ఈ మాటలు మీ దాసుని ద్వారా ప్రభువా విత్తబడిన అనుభవపూర్వకమైన ఈ మాటలు ప్రభువా, ఈ ఉపదేశం ఒక్కొక్కరిలో 100 మీరు ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం. షాబారా ఖరాబా షందరబాలా రబందరా బాబా. దయగల తండ్రి నీకు స్తోత్రాలు. నిత్యంగా ఈ మాటలు ఈ రాకడ దినాల్లో ప్రభువా తండ్రి మీ దాసునికి బయలుపరిచిన ఈ విషయాలు ప్రభువా మాలో మీరు 100 ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరిలో దాటిపోకుండా ప్రభువా మీరు కనికరించి ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం. దయచూపయ్యా, దయచూపయ్యా. ఇద్దరని 4 ప్రభు 4 విషయాలు మాకు తెలియజేశారు. ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారని. ద్రాక్ష ఫలాలు ఫలించిన వారు ఆత్మలో ఫలించే వారు ఎత్తబడతారని, ఫలించిన వారు ఎత్తబడరని. పాపిని పరిశుద్ధులుగా మార్చిన వారు ఎత్తబడతారని. తండ్రి గద్దింపుకు లోబడి వారు ఎత్తబడతారని. తండ్రి నీకు స్తోత్రం. సేవ విషయంలో భారం బాధ్యత కలిగి నాయకులతో ఆత్మీయులతో సేవకులతో ఏకీపించిన వారు ఎత్తబడతారని. దయగల తండ్రి మీరు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రం. దూషించిన వారిని ప్రభువా గద్దించువారు, పశ్చాత్తాపడువారు, అయ్యా నీ యందు భయభక్తులు గలవారు, నీతో ఉండాలని ప్రార్థించేవారు ఎత్తబడతారని మీరు మాతో మాట్లాడండి. నిత్యంగా ఈ మాటలన్నీ మా ఒక్కొక్కరిలో 100 మీరు ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం. పశ్చాత్తాపం కలుడుగాక. అయ్యా మేమంతా నీ ద్వారా క్షమించబడదుముగాక. సరి చేసుకొని నీ ఆత్మ ఫలాలు మేము ఫలించదుముగాక. నీ వంటి జీవితం మేము చేయదుముగాక. సేవలో ప్రభువా మీ సహకారులుగా ఉండి ఏకీభవించదుముగాక. సంఘ క్షేమాభివృద్ధి కొరకు అయ్యా తండ్రి పెళ్లి కుమార్తె సంఘం కొరకు మేము ప్రయాసపడుతూ ప్రసవేదన పడుతూ సహకారులుగా ఉండుదుముగాక. మాకు సహాయం చేయ నాయనా. నిత్యముగా ఈ మాటలు ప్రతి వారిలో మా అందరూ 100 ఫలింపజేసి మీరే మహిమ పొందుమని మీ దాసుని ఇంకా బలపరచండి, ఇంకా బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం.
దయగల తండ్రి నడిపించే మీ దాసును కూడా ఇంకా బలపరిచి వాడుకోండి తండ్రి. ఆత్మీయతలు ఇంకా బలపరిచి ఇంకా కృపాక్షేమాలతో నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఉపవాసం ఉన్న బిడ్డలందరినీ బలపరచండి. ఇంకా పాల్గొనే అందరూ పాల్గొంటకు సహాయం చేయండి. దినాలు గడుస్తుండగా అయ్యా మాకు ఇచ్చిన విశ్వాసులు అందరూ పాల్గొనాలి ప్రభువా. ఈ మనోన పండుగలు ఉపయోగించుకొని వ్యక్తిగతంగా ఆత్మలో బలం పొందాలి ప్రభువా. నీ రాకడ కొరకు ఎత్తబడాలి ప్రభువా. సహాయించే నాయనా, సహాయించే నాయనా, సహాయించే నాయనా. సమస్త మహిమ నీకే చెల్లిస్తూ అప్పగించుకుంటూ మీరే ముందున్న దినాలు కూడా నడిపించమని సాయంకాల కూడిక సమస్త నీకే అప్పగించుకుంటూ యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నా ప్రాణమా సన్నిధించుము, నా అంతరంగులు సమస్తమైన పరిశుద్ధ నామ సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, అందరికీ స్తోత్రం. మరలా 6 గంటలకు ప్రారంభించబడుతుంది. గొలుసు ప్రార్థనలు ప్రారంభించు.